ఈ వాడ్రేవు చినవీరభద్రుడు గారు తెలుగు ప్రాంతాల్లో సుపరిచితమైన పేరు. కవి, రచయిత, విమర్శకులు, అనువాదకులు. 2013వ బ్యాచ్కు చెందినటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి. వీరు 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. ఇవాళ మనము ఈ భారతదేశపు జాతీయ విద్యా విధానం 2020 అనేటువంటి విషయం మీద మాట్లాడవలసిందిగా వీరిని ఇన్వైట్ చేస్తూ, శ్రీ చినవీరభద్రుడు గారు, సార్, ద సెషన్ ఈజ్ నౌ ఓపెన్ ఫర్ యూ. మీరు సార్, మీరు లైన్ లో ఉన్నారా? చినవీరభద్రుడు గారు, ప్లీజ్ ప్లీజ్ సార్, ఇప్పటి నుంచి వినపడుతోంది కదా నా మాట? సార్, నా మాట వినపడుతోంది కదా మీకు? వినపడుతుంది. మీరు యూ కెన్ టేక్ ఈజీలీ అబౌట్ 1 hour టైం సార్, 55 minutes to 1 hour టైం, ఫాలోడ్ బై స్మాల్ డిస్కషన్ ఆన్ ది సబ్జెక్ట్ మ్యాటర్. నౌ ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ సార్. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ సంస్థ వారికి, మిత్రులు అవధానం రవికుమార్ గారికి నమస్కారాలు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ జూన్ సమావేశంలో హాజరైన వారందరూ కూడా దాదాపుగా నా మిత్రులు, కొందరు నాతో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, సహోద్యోగులు కూడా ఈ సమావేశంలో కనబడుతున్నారు. అయితే ఒక్క నిమిషం, కనబడుతున్నారు. ఈరోజు జాతీయ విద్యా విధానం గురించి ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఈరోజు పరిచయం, స్థూలంగా విశ్లేషణ చేయమని చెప్పి నన్ను రవికుమార్ గారు అడిగారు. ఆయన సోమయ్య గారి ద్వారా పరిచయం, లోహియా గురించిన విశ్లేషకులుగా ఆయన ప్రసంగాలు కూడా 2 సార్లు విన్నానే, నా పుస్తకం కూడా చూశాను నేను. ఆయన సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో ఆయన పేజ్ కూడా రెగ్యులర్గా నేను ఫాలో అవుతాను. ఆయన చాలా సమదృష్టి కలిగినటువంటి థింకర్గా నాకు ఆయన పట్ల గౌరవం ఉంది. ఆయన అటు ఇటు ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్కి వెళ్లకుండా విదిన్ ద ఫ్రేమ్వర్క్, విదిన్ ది ఒక సిస్టమిక్ ఫ్రేమ్వర్క్లో ఏమి ఆలోచించగలం, ఏం చేయగలం ఆలోచిస్తారు. కాబట్టి ఆయన ఈ మాట అడగగానే నేను వెంటనే మాట్లాడతానని చెప్పాను. అయితే ఈ భారత జాతీయ విద్యా విధానంలో 2 అంశాలు ఉన్నాయి, యథార్థంగా 3 ఉన్నాయి. మొదటిది పాఠశాల విద్య, రెండోది ఉన్నత విద్య, మూడోది ఇతర అంశాలు. ఇందులో నేను ప్రధానంగా ఈరోజు పాఠశాల విద్య గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఉన్నత విద్య గురించి కూడా చెప్పొచ్చు, కానీ అది నేను ప్రాక్టీస్ చేసిన ఏరియా కాదు కాబట్టి ఏదో పుస్తకం చదివి మాట్లాడినట్టే ఉంటుంది. కాబట్టి నేను ఆ అంశాన్ని స్పృశించటం లేదు. దానికి సంబంధించి రవికుమార్ గారు మరొకరు ఎవరైనా ఒక నిపుణులైనటువంటి వ్యక్తితోటి ఒక ప్రసంగం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంటే ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం మాట్లాడిన విషయాలు వాస్తవంగా ఏం జరుగుతున్నాయి, వీటి గురించి నాకు అవగాహన లేకపోలేదు. కానీ ఇక్కడ పెద్దలతో చర్చించవలసినంత లోతైన, ముఖ్యంగా నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఏమీ లేవు ఆ అంశంలో. కాబట్టి నేను ఆ అంశాన్ని స్పృశించడం లేదు. ప్రధానంగా నేను పాఠశాల విద్య గురించి మాట్లాడదలుచుకున్నాను. అలాగే మరో కారణం కూడా ఏమిటంటే 2020లో ఈ విద్యా విధానం కేబినెట్ ఆమోదం పొందినప్పటికీ 2019లోనే ముసాయిదా విడుదల చేయటం, దాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి వారి అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని తెలియచేయడం, ఆ తర్వాత 2020లో ముసాయిదా ఆమోదం పొందిన తర్వాత ఇప్పటికీ అది కాన్స్టెంట్గా విద్యా విధానం తాలూకు ఫాలో అప్ యాక్షన్ నడుస్తూ ఉంది. అందులో నేను 2022 దాకా 2019, 20, 21 3 సంవత్సరాలు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకుడుగా ఉన్నందువల్ల ఈ విద్యా విధానాన్ని అమలు చేయటం అనేది, అమలు చేయడానికి ముందరి భాగం అమలు చేయడం తర్వాత కొన్ని అంశాలు కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొని ఉన్నందువల్ల ఈ విద్యా విధానం, పాఠశాల విద్య సంబంధించిన విద్యా విధానం గురించి కొంత నేను మాట్లాడడానికి నా దగ్గర కొంత అనుభవం ఉంది. అయితే విద్యా విధానం ముసాయిదా పత్రం విడుదలైనప్పుడు, అలాగే ఆ తర్వాత 2020 నుంచి కూడా విద్యా విధానం మీద పత్రికల్లో, వార్తాపత్రికల్లో, అలాగే రవికుమార్ గారు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం, దాదాపుగా అభిప్రాయాలు స్థూలంగా
ఆ విద్యా విధానం తాలూకు విధాన పత్రాన్ని విమర్శించేవిగానే ఉండడం మనం చూస్తూ ఉన్నాం. నేను కూడా కొన్ని వ్యాసాలు అటువంటివి చదవకపోలేదు, లేదా కొందరు ప్రసంగాలు కూడా వినకపోలేదు. కానీ ఈ విద్యా విధానాన్ని మనం ఒక డాక్యుమెంట్‌గా చూసి, అది కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ ఎప్పుడైనా ఏదైనా ఒక విధాన పత్రం విడుదల చేసినప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటుంది కాబట్టి, ఆ రాజకీయ పార్టీ తాలూకు ఎజెండాలో దాన్ని భాగంగా చూసి ఆ విధాన పత్రాన్ని సమీపించడం ఒక పద్ధతి. అలా కాకుండా ఒక రాజకీయ పక్షాల తాలూకు ప్రాధాన్యాలతోటి సంబంధం లేకుండా కూడా ఒక స్టేట్, ఒక రాజ్య వ్యవస్థ, ముఖ్యంగా ప్రజాస్వామిక రాజ్య వ్యవస్థ విద్య గురించి ఆలోచించే క్రమంలో ఈ విధాన పత్రం వచ్చింది అని దాన్ని చూడడం ఒక పద్ధతి. ఆ విధంగా వచ్చినప్పుడు ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉండగా ఒక విధాన పత్రం వచ్చినప్పుడు నిస్సందేహంగా పొలిటికల్ పార్టీ ఆ విధాన పత్రం లేదా ఆ స్టీరింగ్ దాన్ని ముందుకు నడిపే క్రమంలో తన ప్రాధాన్యతల్ని ఆ విధాన పత్రం తాలూకు ప్రాధాన్యతలతో అలైన్ చేయడానికి ప్రయత్నించడం సహజం. ఎవరైనా ఏ ప్రభుత్వమైనా చేసేదే అది. కానీ నా దృష్టిలో ఆ కోణంలోంచి విధాన పత్రాన్ని చూడటం వల్ల మన విధాన పత్రం తాలూకు స్పిరిట్‌కి దగ్గరగా పోలేమని నేను భావిస్తూ ఉన్నాను నేను. అలా కాకుండా అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఈ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ విధాన పత్రం తాలూకు ఆవశ్యకత ఏంటి? ప్రాసంగికత ఏమిటి? అన్నది చూడటం విధాన పత్రాన్ని మన దగ్గరగా తీసుకువెళ్తుంది. కొన్ని అంశాలను మనం లోతుగా చూసే అవకాశం కలుగుతుంది. భారతదేశంలో విద్యా విధాన పత్రం అనేది ఒకటి వెలువడడం మొదటిసారిగా 1986లో జరిగింది. అంతవరకు కమిటీలు వేస్తూ వచ్చారు. కమిషన్‌లు వేస్తూ వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రోజుల నుంచి కూడా మీకు తెలుసు దాదాపుగా భారతదేశంలో విద్య విద్య హాస్ ఆల్వేస్ బీన్ ద మోస్ట్ క్రిటికల్ అండ్ క్రూషియల్ పొలిటికల్ డిబేట్. అది అది ద వే ఎడ్యుకేషన్ హస్ ఎంగేజ్డ్ ద పొలిటికల్ మైండ్, నో అదర్ టాపిక్ హాస్ ఎంగేజ్డ్ ఇన్ ఇండియా. అటువంటి పరిస్థితుల్లో భాగంగా విద్య మీద ఎన్నో కమిటీలు వేస్తున్నప్పటికీ, మనం చదువుకునే రోజుల్లో కొఠారి కమిషన్ గురించి చెప్తుండేవారు. 66, 69 మధ్య కాలంలో వచ్చిన కొఠారి కమిషన్ నివేదిక, అది కూడా కమిషన్ నివేదిక మాత్రమే. అయినప్పటికీ అది భారతీయ విద్యా విధానం చాలా వరకు చాలా సమగ్రంగా పరిశీలించడానికి ప్రయత్నించిన నివేదిక. కానీ మొదటిసారిగా 1986లో ఒక విద్యా విధాన పత్రం అనేది భారతదేశం విడుదల చేసింది. తిరిగి మళ్ళా 2020లో విద్యా విధాన పత్రం విడుదల చేసింది. అంటే దాదాపుగా 36 సంవత్సరాల తర్వాత విద్య గురించిన ఒక విధాన పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇది చిన్న విషయం కాదు. ఇంకా చెప్పాలంటే 36 సంవత్సరాల తర్వాత విడుదల చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. యదార్థానికి ప్రపంచంలో సంభవిస్తున్నటువంటి వేగం, ప్రపంచంలో ముఖ్యంగా లెర్నింగ్ సంభవిస్తున్న వేగాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే దీర్ఘకాలిక విద్యా విధాన పత్రాల మాట ఎలా ఉన్నా, నా దృష్టిలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి విద్యా విధాన పత్రం విడుదల కావాల్సి ఉంటుంది. యథార్థానికి ఎన్నికలకు వెళ్ళే ప్రతిసారి రాజకీయ పక్షాలు వాళ్ళ మేనిఫెస్టోల్లో విద్య గురించిన వాళ్ళ ఆలోచనలు స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మన దేశంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విద్యకి సంబంధించినటువంటి మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టోలో విద్య ఎజెండా ముందు ఇట్ డిడ్ంట్ ఆక్యుపై అన్ ఇంపార్టెంట్ ప్లేస్ నార్ దే హావ్ స్పెల్డ్ ఔట్ ఎనీథింగ్ క్లియర్‌లీ. ఈ పర్టిక్యులర్ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, ఈ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది చెప్పలేదు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండే క్రమంలో వాళ్ళు రాగానే మొట్టమొదటి చేయవలసిన పనుల్లో పాత ప్రభుత్వాలు చేసిన తప్పులు, పాత ప్రభుత్వాలు పెట్టిన ఖర్చుల మీద శ్వేతపత్రాలు విడుదల చేయడం కన్నా కూడా నా దృష్టిలో రాబోయే 5 ఏళ్లలో వాళ్ళు విద్య గురించి, వైద్యం గురించి ఏం చేయబోతున్నారో స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకి కూడా ఒక మిడ్ టర్మ్ పాలసీ డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేయవలసి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ముందు చెప్పబోతున్నాను ఏమిటి సమస్య అన్నటువంటిది. 1986లో విద్యా విధాన పత్రం విడుదలైనప్పుడు 1981లో మన దేశ జనాభా 71 కోట్ల మంది ఉన్నారు. 81 జనాభా లెక్కలు చెప్తున్నాను. 71 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు 2024 ప్రెడిక్షన్స్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రెడిక్షన్స్ ప్రకారం 145 కోట్ల మంది అయ్యారంటే దేశ జనాభా 86 నుంచి 2024కి వచ్చేటప్పటికి రెట్టింపయింది. రెట్టింపు దాటింది కూడా. ఇది ఒక కీలకమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే 81 అక్షరాస్యత చూసినట్లయితే, అంటే 86లో విధాన పత్రం వెలువరించేటప్పటికి 81 అక్షరాస్యత చూసినట్లయితే 43.6%, 44% అక్షరాస్యత ఉంది.
ఇప్పుడు 2024లో అంటే మన దగ్గర 2011 జనాభా లెక్కల తర్వాత జనాభా లెక్కలు లేవు. కానీ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. 2024 తాలూకు ప్రెడిక్షన్స్ చూసినట్లయితే అక్షరాస్యత 86% చేరుకుంది. అంటే ఇక్కడ కూడా దాదాపుగా అక్షరాస్యత రెట్టింపైంది. అంటే జనాభా రెట్టింపైంది, అక్షరాస్యత రెట్టింపైంది. ఇది మనం గమనించాలి. జనాభా రెట్టింపై అక్షరాస్యత అయిన విషయాన్ని మనం సంతోషించాలా? సంతోషించడానికి లేదు అనేది ఒక చాలా చాలా కఠిన సత్యం, కఠోరమైన వాస్తవం అన్నమాట. ముఖ్యంగా సాధారణంగా వరల్డ్ బ్యాంకు ప్రతి ఏడాది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అని పట్టుకొస్తుంది. 1995 నుంచి ఏదో ఒక అంశాన్ని తీసుకుని వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ పట్టుకొస్తూ వచ్చింది. కానీ విద్య గురించి వెంటనే తీసుకురాలేదు. విద్య గురించి ఒక డెవలప్మెంట్ రిపోర్ట్ తీసుకురావడానికి వరల్డ్ బ్యాంక్ 2018 దాకా ఆగింది. అదొక విషాదకరమైన విషయం. అంటే దాదాపుగా డెవలప్మెంట్ రిపోర్ట్స్ మొదలుపెట్టిన 33 ఏళ్లకు కానీ వరల్డ్ బ్యాంక్ విద్య మీద విధాన పత్రం విడుదల చేయలేదు. ఆ విధాన పత్రం అంటే నేను చెప్పేది నివేదిక, వరల్డ్ బ్యాంక్ నివేదిక. లెర్నింగ్ అనే పేరు మీద ఒక నివేదికను విడుదల చేస్తుంది వరల్డ్ బ్యాంక్ 2018లో. ఈ 2018లో వరల్డ్ బ్యాంక్ ఈ నివేదిక విడుదల చేయడం వెనక ప్రపంచవ్యాప్తంగా సంభవించిన చాలా పరిణామాలు ఉన్నాయి. అలాగే 2018 నాటికి భారతదేశంలో సంబంధించిన పరిణామాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో సంబంధించిన పరిణామాలు ఏమిటంటే 1986లో విద్యా విధాన పత్రం వెలువరించిన తర్వాత విద్యా విధాన పత్రం 86లో విధాన పత్రం ఇట్స్ ఎ వెరీ సింపుల్ డాక్యుమెంట్ ఆఫ్ ఎ ఫ్యూ పేజెస్. ఒక 5-6 పేజీలు, మనకు అచ్చులో 5-6 పేజీల కంటే ఎక్కువ ఉండదు. చాలా సింపుల్ డాక్యుమెంట్, ఒక డైరెక్షనల్ డాక్యుమెంట్ అది. కానీ దాని మీద ఒక ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, ఏదైనా ఒక విధాన పత్రం ఇచ్చిన తర్వాత విధాన పత్రాన్ని పార్లమెంట్ అంగీకరించిన తర్వాత దానికి ఒక సంబంధిత మంత్రిత్వ శాఖలు ఒక ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటాయి. 86లో విధాన పత్రం విడుదలైతే 92 అంటే 6 ఏళ్ల తర్వాత కానీ ఒక ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, పిఓఐ అంటారు, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ రాలేదు అప్పటిదాకా. ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 92లో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం ఏమిటంటే 1990 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. అంటే అందరికీ విద్య అందుబాటులోకి రావాలి అనే ఒక పెద్ద ఉద్యమం, మహోద్యమం మొదలైందనమాట. ఇది ప్రధానంగా విద్యని అందుబాటులో తీసుకురావడం మొదలైంది. ఈ క్రమంలో భారతదేశంలో 90లో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలు కూడా, ఉద్యమాలు కూడా 90 నుంచి 95 మధ్య కాలంలో పెద్ద ఎత్తున అక్షరాస్యత ఉద్యమాలు జరిగాయి. అలాగే 90 నుంచి దాదాపుగా 2000 దాకా 10 ఏళ్ల పాటు అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం అన్నప్పుడు ప్రభుత్వాలు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాయంటే పాఠశాలల్ని అందుబాటులోకి తీసుకురావడంగా, యాక్సెస్ అంటాం మన ఇంగ్లీష్‌లో, పాఠశాలని, బడిని అందుబాటులోకి తీసుకురావడంగా భావించారు. బడిలో టీచర్లను తీసుకురావడం భావించారు. స్కూళ్లలో సదుపాయాలు కల్పించడం ముఖ్యం అనుకున్నారు. ఇలాగా పాఠశాల అందుబాటుని, పాఠశాల తాలూకు సౌకర్యాలు మెరుగుపరచడం, ఉపాధ్యాయుల్ని పెద్ద ఎత్తున నియామకం చేయడం లాంటి అంశాల మీద మన వాళ్ళు దృష్టి పెడుతూ వచ్చారు. అలాగే పెద్ద ఎత్తున ఐసీడీఎస్ తాలూకు విస్తరణ కూడా జరిగింది. ఈ ఐసీడీఎస్ విస్తరణ ఏమిటంటే ప్రధానంగా అది 6 సంవత్సరాల్లో పిల్లలకు సంబంధించినటువంటి పౌష్టికాహార అవసరాలను తీర్చడం మీద మాత్రమే కాకుండా ఒక ప్రీ స్కూల్ కార్యక్రమం కూడా అంగన్వాడీలు చేస్తాయని భావించారు. అయితే 1995 నాటికి వరల్డ్ బ్యాంక్ కానీ లేదా ఇతర ప్రపంచ సంస్థలు కానీ ప్రాథమిక విద్య మీద పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం అని గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాయి. అప్పటికి ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ కూడా ఒక 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 సబ్జెక్టుగా ముందుకు వచ్చింది. లెక్కలు గడ్డం మొదలుపెట్టారు. లెక్కలు గడ్డం మొదలుపెట్టినప్పుడు ఒక జాతి, ఒక ఆర్థిక వ్యవస్థ తన దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక విద్య మీద ₹100 ఖర్చు పెడితే, అలాగే ఉన్నత విద్య మీద ₹100 ఖర్చు పెడితే, ఆ జాతి ఆర్థిక వ్యవస్థకు కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలు లెక్కగట్టినప్పుడు ప్రాథమిక విద్య మీద పెట్టిన ఖర్చుకి పెట్టుబడి రిటర్న్స్ ఉన్నత విద్య మీద పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువ ఉంటున్నాయి అన్నది ఒక కొత్త రెవల్యూషన్ అన్నమాట. కాబట్టి ప్రాథమిక విద్య మీద పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం అనేది మాట్లాడడం మొదలుపెట్టాయి. అట్లానే అమర్త్య సేన్, జీన్ ట్రెజర్ రాసినటువంటి పుస్తకం ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పుస్తకంలో వాళ్ళు మొదటిసారిగా ప్రాథమిక విద్య మీద పెట్టుబడులు పెట్టిన దేశాలు, చైనా లాంటి దేశాలు కానీ, రాష్ట్రాలు భారతదేశంలో కేరళ లాంటి రాష్ట్రాలు కానీ ఎట్లా అభివృద్ధి సాధించగలిగాయో వాళ్ళు చెప్పడం మొదలుపెట్టి ప్రాథమిక విద్య మీద పెట్టుబడి పెంచండి అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 95 నుంచి 2000 మధ్య కాలంలో ప్రపంచ బ్యాంకు తాలూకు ఒక సహకారంతో భారత ప్రభుత్వం డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం ప్రారంభించింది.
ప్రాథమిక విద్య మీద కొంత పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టింది. ఇది 2020 నాటికి దీన్ని ఏం చేశారంటే సర్వశిక్ష అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్‌గా, సర్వశిక్ష అంటేనే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, సర్వశిక్ష అభియాన్ అంటే జర్నీ. సర్వశిక్ష అభియాన్ అనే ఒక కార్యక్రమంగా 2000లో మొదలుపెట్టారు. తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత దాన్ని సెకండరీ ఎడ్యుకేషన్ కూడా విస్తరిస్తూ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అని పేరు పెట్టారు. ఈ 2 పథకాలు అమలు జరుగుతూ వచ్చాయి. 2017, 18 నాటికి ఈ 2 పథకాల్ని సమగ్రంగా సమీక్షించుకుని ఇలా కాదు, విడివిడిగా ఉండకూడదని ఈ సర్వశిక్ష అభియాన్ అనే ప్రోగ్రామ్‌ని, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనే ప్రోగ్రామ్‌ని, టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ని ఈ మూడింటిని కలిపి సమగ్ర శిక్ష అనే ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌గా తీసుకురావాలని నిర్ణయం కూడా చేశారు. దాదాపు 2018 నాటికి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది కాక మరొక ల్యాండ్ మార్క్ ఈవెంట్ భారతదేశంలో జరిగింది ఏమిటంటే 2009లో విద్యా హక్కు చట్టం అనేది ఒకటి విద్యను ఫస్ట్ టైం హక్కుగా, ఫండమెంటల్ రైట్స్‌లో అది రైట్ లేదు. కానీ ఎప్పటినుంచో ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలిసీగా మాత్రమే ఉన్నదాన్ని ఒక హక్కుగా మారుస్తూ 2009లో విద్యా హక్కు చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే విద్య అన్నది కంకరెంట్ లిస్ట్‌లో ఉన్న విషయం కాబట్టి ఆ విద్యా హక్కు చట్టానికి ఆ నమూనాలో రాష్ట్రాలు కూడా విద్యా హక్కు చట్టాలు రూపొందించుకున్నాయి. ఆ విద్యా హక్కు చట్టాలకి అనుగుణంగా నియమ నిబంధనలు కూడా 2011, 12 నాటికి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాలు నియమ నిబంధనలు కూడా విడుదల చేశాయి. అలాగే పిల్లల హక్కులు కూడా ముందుకొచ్చింది. ఇలా చాలా జరిగాయి. అంటే ఒకవైపు విద్య అందరికి అందుబాటులోకి రావాలనే పెద్ద ప్రయత్నాలు, అందుబాటులోకి రావడం అంటే స్కూళ్ళు తెరవడం, వీలైన స్కూళ్ళు తెరవడం, అంతవరకు అన్‌రీచ్డ్ ఏరియాస్ అందుబాటులో, అంటే అన్‌రీచ్డ్ ఏరియాస్ అంటే ఏంటి? వెనకబడ్డ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, దళిత వాడలు, మైనారిటీస్ ఈ ప్రాంతాల్లో పాఠశాలలు తెరవడం. దీన్ని మనం యాక్సెస్ అంటాం ఇంగ్లీష్‌లో. టు క్రియేట్ యాక్సెస్, టు స్ట్రెంథెన్ యాక్సెస్, టు యూనివర్సలైజ్ యాక్సెస్ ఫండమెంటల్లీ. సార్వజనీనం చేయటం యాక్సెస్‌ని. దీని మీద మిత్రులారా దాదాపుగా 90 నుంచి 2020 దాకా 30 సంవత్సరాలు అయింది కదా! 30 సంవత్సరాల పాటు ప్రభుత్వాలు ప్రపంచమంతటా కూడా, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలు, భారతదేశం, ఆఫ్రికా, ఆసియా దేశాలు ముమ్మరమైన ప్రయత్నాలు చేశాయి. మామూలు ప్రయత్నాలు వాళ్ళు చేసిన మామూలు ప్రయత్నాలు కావవి. ఆ ప్రయత్నాలు వాటి కదా ఒక పెద్ద ఎపిక్ డైమెన్షన్స్ తాలూకు ఎఫర్ట్స్ అవి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉండగా ప్రపంచం ఇంకా ముందుకు పోవడం మొదలుపెట్టింది. ఆ ముందుకు పోయే క్రమంలో మీ అందరికీ తెలుసు 2000 నుంచి ప్రపంచంలో ఒక గ్లోబల్ 90ల నుంచే మొదలైంది. ఒక ఒక గ్లోబల్ వ్యాప్తమైనటువంటి ఒక సమాచార ప్రసార విప్లవం ఒకటి మొదలయ్యింది. అది 2000 నాటికి ఇంటర్నెట్ రూపంలో ప్రపంచం అంతా కూడా విస్తరించడం మొదలుపెట్టింది. 2010 నాటికి ఇంటర్నెట్‌లో వెబ్ 2.0 వెర్షన్, అంటే మొదట్లో ఇంటర్నెట్ అంటే కేవలం వన్ వేగా మనం చూసుకుంటూ విజ్ఞానాన్ని, సమాచారాన్ని మనం చూసుకుంటూ ఉండడానికి మాత్రమే అందుబాటులో ఉండే నెట్ 2010 తర్వాత వెబ్ 2.0 అంటే ఇంటరాక్టివ్‌గా, అంటే మనం ఇప్పుడు ఈ సోషల్ మీడియా చూస్తున్నంత కూడా వెబ్ 2.0 మనం ఒకళ్ళతో ఒకళ్ళం కలిసి మాట్లాడుకోవడానికి, రియల్ టైమ్‌లో మన భావాలు పంచుకోవడానికి ఇంటర్నెట్ ఒక కొత్త ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మూడవ దశలో ఇంటర్నెట్ వెబ్ 3.0లో భాగంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా, రోబోటిక్స్ ఇవన్నీ కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు మనం సాంప్రదాయకంగా అనుసరిస్తూ వచ్చినటువంటి బోధన విధానాలు, అభ్యసన విధానాలు కూడా పెద్ద కుదుపుకు లోనయ్యాయి. సాంప్రదాయకంగా అందుకనే ఒకళ్ళు ఏం చెప్పారంటే ఒకళ్ళు మాట రాశారు. 20వ శతాబ్దంలో విద్య 19వ శతాబ్దం తాలూకు మోడల్‌ని పాటించింది అని. 19వ శతాబ్దాలు మోడల్ ఏమిటంటే ఇట్ వాస్ ఎ ఫ్యాక్టరీ బేస్డ్ మోడల్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే విద్య అనేదాన్ని ఒక సరుకు, దాన్ని తయారు చేస్తాము, ప్యాక్ చేస్తాము, దాన్ని దుకాణంలో పెడతాము, అమ్మొచ్చు, కొనుక్కోవచ్చు అనే భావన అన్నమాట. అంటే లైబ్రరీ ఈస్ ఎ ప్యాక్డ్ అండ్ స్టోర్డ్ నాలెడ్జ్. టీచర్ ఈస్ ఎ ప్యాక్డ్ అండ్ స్టోర్డ్ నాలెడ్జ్. ఈస్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. స్కూల్ ఇట్స్ అన్ అవుట్లెట్ ఆఫ్ డిస్పెన్సింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఇలాంటి భావాలు మనకి 19వ శతాబ్దం భావాలు. కానీ 2000 తర్వాత సంభవించింది అంటే 21st సెంచరీ ఎడ్యుకేషన్ అంటున్నారు. 21st సెంచరీ ఎడ్యుకేషన్‌లో ఈ ఫ్యాక్టరీ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇర్రెలెవెంట్ అయిపోయింది. ఇప్పుడు విద్య అనేది ఒకడు తయారు చేసి స్టోర్ చేసేది కాదు, ఒకడు కొనుక్కునేది కాదు. విద్య అనేది టీచర్ ద్వారానే అందేది కాదు. విద్య అనేది పాఠశాల రూపంలో అందేది కాదు. ఆ పరిస్థితే మారిపోయింది. ఇప్పుడు అపారమైనటువంటి, అపరిమితమైన రిసోర్సెస్, అసంఖ్యాకమైనటువంటి వనరులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో
మన సాంప్రదాయిక విద్యా విధానం మన ఇన్నాళ్లుగా 30 ఏళ్లుగా 1986 నుంచి 2016 దాకా 2018 దాకా 2019 దాకా 33 ఏళ్ల పాటు ఇంకా చెప్పాలంటే 34 సంవత్సరాల పాటు మనం అనుసరిస్తూ వచ్చినటువంటి విద్యా విధానాలు ఒకవైపు ఆ విద్యా విధానాలు పూర్తిగా మనం అనుసరించలేకపోయామే వాటి స్ట్రెంగ్థెన్ చేసుకోలేకపోయాం అన్నటువంటి రిగ్రెట్ లో మనం ఉండగానే అసలు ఈ విధానాలు పనికొస్తాయా ఈ కొత్త మారుతున్న ప్రపంచానికి ఈ ఓల్డ్ సిస్టమ్ ఎంతవరకు సూట్ అవుతుందనే ఒక పెద్ద సమస్య మన ముందుకు వచ్చింది. ఈ సమస్య తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎటువంటిదో చెప్పాలంటే మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. చాలా పెద్ద విషయం ఇది. చాలా హృదయ విదారకమైన అంశం. ఇది గురించి మాట్లాడితే కళ్ళమట నీళ్లు కాదు రక్తం వస్తుంది. ఎందుకంటే ఇంత మ్యాటర్ ఆఫ్ గ్లోబల్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉండగా మన పత్రికలు, మన సోషల్ మీడియా, మన రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ విషయం తప్ప తక్కన అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఎంత దారుణమైన విషయం అంటే పీసా అని ఉంటుంది. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అని జరుగుతుంది. ఈ పీసా వాళ్ళ లెక్కలు 2016లో వేసిన లెక్కల ప్రకారంగా మూడవ ప్రపంచ దేశాలు అంటే బ్రెజిల్ లాంటి దేశం, బ్రెజిల్ భారతదేశం మీకు తెలుసు, బ్రిక్స్ కంట్రీస్ అవి. బ్రెజిల్ భారతదేశం ఒక్కలాంటివే. ఒక బ్రెజిల్లో ఉన్నటువంటి పిల్లవాడు, ఒక ఓఈసిడి కంట్రీలో ఉన్న పిల్లవాడు, అంటే బ్రెజిల్లో ఉన్నటువంటి మూడో తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లవాడు, ఒక ఓఈసిడి కంట్రీలో మూడో తరగతి ఒక నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ లో ఉన్న ఒక 3వ తరగతి లేదా 5వ తరగతి చదువుతున్న పిల్లవాడి తాలూకు భాషా సామర్థ్యాన్ని అందుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బ్రెజిలియన్ స్టూడెంట్ కి 260 సంవత్సరాలు పడుతుంది అని లెక్కలు కట్టారు. అంటే మూడో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాల కన్నా 2.5 శతాబ్దాలు వెనకబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ ఈ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ లో ఈ లోపు ఇంకా ఇంటర్నెట్ ద్వారా కానీ రకరకాల కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కానీ అవి ఇంకా సత్వరంగా ఇంకా వేగవంతంగా పరిగెడుతున్నాయి. మనం ఎక్కడున్నాం? అలాగే ఉదాహరణకి 46లోంచి 17 తీసేస్తే ఒక చిన్న లెక్క, 46లోంచి రెండు 2 డిజిట్ మ్యాథమెటికల్ డివిజన్ ఇది కాదు డిడక్షన్ ఇది సింపుల్ అన్నమాట. అది కూడా అందరూ అప్పు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అప్పు తీసుకునే లెక్క ఇది. 46లోంచి 17 తీసేస్తే ఎంత వస్తుంది అనే దాన్ని భారతదేశంలో, గ్రామీణ భారతదేశంలో అడిగితే మూడవ తరగతి చదువుతున్న పిల్లల్లో 75% మంది చెప్పలేని పరిస్థితి ఉంది. 5వ తరగతి చదువుతున్న పిల్లల్లో 50% చెప్పలేని పరిస్థితి ఉంది. ఇవి నేను చెప్పినవి చిన్న ఉదాహరణలు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మీకు తెలుసు ప్రతి ఏడాది కూడా ఎస్ఎస్ సర్వే జరుగుతుంది. దాంట్లో మన పేపర్లో చదువుతూ ఉంటాం. ఇదిగో 5వ తరగతి చదువుతున్నారు, ఈ కనీస సామర్థ్యాలు లేవు, మై డాగ్ నేమ్ ఈజ్ పప్పీ లేదా దిస్ డాగ్ ఈజ్ ఎ పప్పీ అనే సెంటెన్స్ చదవమని అడిగితే 5వ తరగతి చదువుతున్న పిల్లల్లో దాదాపు 90% మంది పిల్లలకి ఎందుకు ఎవరి దాకా ఎందుకు నేనే పాఠశాల విద్యలో ఉండగా ఒక జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళినప్పుడు 10వ తరగతి పిల్లవాడిని ఒక అమ్మాయిని 10వ తరగతిలో ఉన్న మొదటి పాఠం తాలూకు ఆ టైటిల్ చదవమని అడిగితే ఆ అమ్మాయి అక్షరాలు గుర్తుపడుతోంది కానీ అక్షరాలు పదంగాను పదాన్ని వాక్యంగాను చదవలేని పరిస్థితిలో ఉంది. ఆ అమ్మాయి 10వ తరగతి వచ్చింది. ఇది మీ అందరికీ తెలిసిన వాస్తవం. ఇది ఒక కొత్త విషయాన్ని ఏం తెలియజేస్తుందంటే దీన్నే లాన్స్ ప్రిచెట్ అనే ఒక అమెరికన్ ఎకనమిస్ట్, ఆయన చాలా సుప్రసిద్ధమైన గ్రంథం ఒకటి రాశాడు. స్కూలింగ్ అండ్ లెర్నింగ్ అనే ఒక పుస్తకం రాశాడు ఆయన. వరల్డ్ బ్యాంక్ దీన్నే తన మోటోగా తీసుకుంది. అదేమిటంటే స్కూలింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్. ఇది అంటే 30 సంవత్సరాల పాటు మనం విస్తారంగా పాఠశాలలు తెరిచి ఉపాధ్యాయులు నియమించి గదులు కట్టి ఆపరేషన్ బ్లాక్ బోర్డులు ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ అంగన్వాడిని విస్తరింపజేసుకుని కొన్ని కోట్ల రూపాయలు మనం వీటి మీద ప్రవహింపజేస్తూ వచ్చిన తర్వాత 30 ఏళ్ల తర్వాత మారుతున్న ప్రపంచ పరిస్థితులు మనకి ఏం తెలియజేశాయా అంటే పాఠశాలలు పెట్టినంత మాత్రాన చదువు వస్తుందని కాదు. అసలు ఇంకా ఏం చెప్తారంటే పాఠశాల అంటే చదువు కాదు. స్కూలింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్. వాట్ డస్ ఇట్ మీన్ అంటే పిల్లవాడిని తీసుకెళ్ళి నువ్వు గదిలో కూర్చోబెట్టినంత మాత్రాన వాడు 5 సంవత్సరాల ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది 1995లో 5 సంవత్సరాలు స్కూలింగ్ లో ప్రైమరీ స్కూలింగ్ లో 4 ఏళ్లు గడిపినా కూడా ఆ పిల్లవాడి వల్ల దేశానికి చాలా మేలు జరుగుతుందని చెప్పింది. వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారు? 5 సంవత్సరాల ప్రైమరీ స్కూలింగ్ లో 4 సంవత్సరాలు ఒక బాలిక బడికి వెళ్ళినా కూడా ఆమె పెళ్ళయిన తర్వాత ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తుంది, స్పేసింగ్ పాటిస్తుంది, ఆడపిల్లని బడికి పంపిస్తుంది, పిల్లల హెల్త్ పట్టించుకుంటుంది. లేదా మగపిల్లవాడు చదువు మానేసి పొలానికి వెళ్ళినా కూడా వాడు మంచి వంగడాలు వాడతాడు, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్, ఇలాంటివన్నీ చెప్పారు.
చెప్పి మరి డబ్బు ఖర్చు పెట్టాయి ప్రభుత్వాలు. ఇప్పుడు ఏమంటున్నారు, 5 సంవత్సరాలు నువ్వు స్కూల్లో పిల్లవాడిని కూర్చోబెట్టినంత మాత్రాన వాడికి చదువు వస్తున్నటువంటి గ్యారంటీ లేదు. స్కూలింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్. ఇప్పుడు పరిస్థితి వరల్డ్ బ్యాంక్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం పరిస్థితి ఏమిటాయి అంటే, వరల్డ్ బ్యాంక్ తన రిపోర్ట్‌ని 4 భాగాలుగా విడగొట్టింది విద్యా వ్యవస్థని. ఆ 4 భాగాలు ఏమిటంటే లెర్నర్, స్కూల్ ఇన్పుట్స్, టీచర్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ 4 భాగాలు విడగొట్టింది. అది ఏమందంటే ఈ 4 ఎలా ఉన్నాయంటే లెర్నర్ అంటే పిల్లవాడు అభ్యాసకుడు. లెర్నర్ ఎలా ఉన్నట్ట అన్‌ప్రిపేర్డ్ లెర్నర్. వాడు సిద్ధంగా లేడు. సంసిద్ధత లేదు వాడికి చదువుకోవడానికి. టీచర్ ఆయన ఎలా ఉన్నట్ట అన్‌స్కిల్డ్, అన్‌మోటివేటెడ్. ఆయన చదువు చెప్పాలని ఉత్సాహం లేదు. చెప్పడానికి అవసరం నైపుణ్యం లేదు. చెప్పడానికి అవసరం నైపుణ్యం లేదు అంటే చాలా మంది బాధపడతారు. మేము చదువుకున్నాం, డిగ్రీలు తెచ్చుకున్నాం, ఉపాధ్యాయ శిక్షణ పొందామని చెప్పవచ్చు. కానీ మారుతున్న పరిస్థితుల్లో నువ్వెట్లా పాఠం చెప్పాలో, ఏమి చెప్తే పిల్లవాడికి లెర్నింగ్ అవుట్‌కమ్స్ పెరుగుతాయో నీకు ఆ నైపుణ్యాలు కొరవడ్డాయి. ఇక మూడోది స్కూల్ ఇన్పుట్స్. ఉంటుంది పాఠశాల పేరుకుంటుంది, తరగతి గది ఉంటుంది, బల్ల కుర్చీ ఉంటాయి. కానీ అవి టీచర్ మీద, చైల్డ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేవు. నాలుగోది స్కూల్ మేనేజ్మెంట్. పాఠశాల పరిపాలన. అది కూడా ఉపాధ్యాయుడిని, పిల్లవాడిని ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు. ఇది ఇప్పుడున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్. ఇది ఒక భారతదేశం నుంచి మాట్లాడట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇది రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్‌లో సిన్స్ భారతదేశం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద జనాభాలో రెండవ పెద్ద దేశం, రేపు పొద్దున్న మొదటి దేశంగా మారబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఇది భారతదేశానికి ఆ మేరకి ఎంత భారతదేశ జనాభా ప్రపంచంలో ఎంత శాతం ఉంటే అంత మేరకు భారతదేశానికి వర్తించే అంశాలు ఇవి. చాలా నగ్న కఠోర వాస్తవాలు ఇవి. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో 2020లో వెలువరించిన జాతీయ విద్యా విధాన పత్రం ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో భారతదేశానికి ఒక విద్యా విధాన పత్రాన్ని రూపకల్పన చేయడానికి పూనుకుంది. కాబట్టి మనం చూడవలసింది ఏమిటంటే, ఈ విద్యా విధాన పత్రంలో ఏది లేదు, లేదా విద్యా విధాన పత్రంలో కనబడనటువంటి హిడెన్ ఎజెండా ఏమిటి అని వెతికే క్రమంలో వెతకచ్చు, చూడొచ్చు, విమర్శించొచ్చు. అది నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్. ఐఎమ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్. కానీ నేనేమంటానంటే, ఆ హిడెన్ ఎజెండా ముందు ఎక్స్‌ప్లిసిట్‌గా ఉన్న విషయాలు ఏమిటి? వాటి గురించి ఏం మాట్లాడుతూ ఉంది? దాన్ని మనం పరిశీలిద్దాం. పరిశీలించి ఏం చెప్తోంది? తర్వాత దక్కిన విషయాలకు వెళ్దాం. నేనేమంటానంటే 2020 విద్యా విధాన పత్రం ముఖ్యంగా ఈ రోజు నేను మాట్లాడుతున్న మాట కాదు. 2019లో ఎస్‌సీఆర్‌టీ తరఫున మేము ఒక చర్చ ఏర్పాటు చేసినప్పుడు, ఆ రోజు చాలా మంది విద్యా విధాన పత్రాన్ని విమర్శించినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ సమప్ చేస్తూ నేను ఆ రోజు చెప్పిన మాట కూడా ఈరోజు చెప్తున్నా. అదేమిటంటే, మొట్టమొదటిది ఈ విద్యా విధాన పత్రం ఏమి జవాబులు చెప్పింది అన్నదానికన్నా కూడా ముందు ఏమి ప్రశ్నలు లేవనెత్తిందన్నది మనం ఆలోచించాలి. మొట్టమొదటి అంశం ఏమిటంటే, విద్యా విధాన పత్రం చాలా సాహసంగా, నిర్భీతితో చాలా ప్రశ్నలు లేవనెత్తింది. విద్యా విధాన పత్రాన్ని కేబినెట్ అప్రూవ్ చేసిన అర్థం ఏమిటంటే, ఆ ప్రశ్నల్ని ప్రభుత్వం అంగీకరించిన అర్థం. ఒక జాతిగా, ఒక జాతీయ ప్రభుత్వంగా మన గవర్నమెంట్ ఇవి మా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మా ప్రశ్నలు, మా సమస్యలు అని అంగీకరించడం అనేది నా దృష్టిలో చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా స్కూలింగ్ చాలా బాగుంది, మేము చాలా కోట్లు ఖర్చు పెట్టాము, లేదా రేపు పొద్దున మేము ఈ జీడీపీలో ఏదో వాళ్ళు వెంటనే చెప్పే మాటలు ఏంటంటే, జీడీపీలో ఎంత పెంచినా అంత పెంచి, ఇలాంటి చాలా స్టాక్ డిమాండ్స్ ఉంటాయి. అదేదో మేము చేస్తున్నాము, చేయబోతున్నాము, లేదా ఇన్ని స్కూళ్ళు కట్టాము, ఎంత టీచర్లు వేసాం అనే మాటలకు వెళ్ళకుండా, విద్యా విధాన పత్రం కొన్ని ప్రశ్నల్ని తన ముందు పెట్టుకుంది. ఆ ప్రశ్నల్ని నేను స్థూలంగా వాటిని మేము చాలా స్థూలంగా మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను. చాలా అంశాలున్నాయి. వాటన్నిటిలోకి ఆ డీటెయిల్స్ అన్నిటిలోకి వెళ్ళడం ఉపయోగం లేదు. కొన్ని ప్రశ్నలు, స్థూలమైన ప్రశ్నల్ని మాత్రం నేను మీ ముందు ఉంచుతాను. విద్యా విధాన పత్రం ఏం చెప్పుకుందంటే, తాను ప్రధానంగా 5 అంశాల మీద దృష్టి పెట్టని చెప్పింది. మొట్టమొదటిది యాక్సెస్, రెండోది క్వాలిటీ, మూడోది ఈక్విటీ, నాలుగోది ఎఫర్టబిలిటీ, ఐదోది అకౌంటబిలిటీ. ఇవి 5 అంశాల మీద విద్యా విధాన పత్రం మాట్లాడింది. ఇందులో మొదటి 3 మాటలు యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ, ఈ 3 మాటలు యథార్థానికి 2020లో వచ్చిన మాటలు కావు. ఈ 1966 నుంచి 69 మధ్య కాలంలో కొఠారి కమిషన్ మాట్లాడిన మాటలు ఇవి. ఈ మాటలు ఎవరు తీసుకొచ్చారు? కొఠారి కమిషన్ నివేదిక రాసిన జేపీ నాయక్. జేపీ నాయక్ అనే ఒక మహా విద్యావేత్త మొట్టమొదటిసారి భారతదేశ విద్యా సమస్యను అంతటినీ కూడా ఈ 3 పదాల్లోకి ఆయన ఈ 3 పదాలు సంగ్రహించాడు ఆయన. ది ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ది క్రైసిస్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కెన్ బి సమ్మరైజ్డ్ ఇన్ దిస్ త్రీ వర్డ్స్: యాక్సెస్, క్వాలిటీ అండ్ ఈక్విటీ. యాక్సెస్ అంటే దానికి చెప్పాను, విద్య అందుబాటులోకి తీసుకురావడం.
క్వాలిటీ అంటే ఏమిటి? ఇందాక చెప్పానే, స్కూల్ పెడితే సరిపోదు, టీచర్‌ని పెడితే సరిపోదు. ఆ జరుగుతున్న ఆ ఇస్తున్న చదువు క్వాలిటీ ఉందా లేదా? అది ఆ నాణ్యత ఉందా లేదా? ఆ పిల్లవాడు బయటికెళ్ళి మార్కెట్‌లో నిలబడి తన తన సర్వీస్ అమ్ముకోగలడా లేదా? అది క్వాలిటీ. ఈ రెండే అయితే భారతీయ విద్యా ప్రభుత్వం తాలూకు మన భారతదేశ ప్రభుత్వం తాలూకు ఎఫర్ట్స్‌ని మనం ఆహ్, మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. బట్ ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఇండియాలో ఉన్న మూడో గొప్ప అంశం ఏంటంటే ఈక్విటీ. ఈక్విటీ అంటే సమత. అంటే ఈ అందుతున్నటువంటి యాక్సెస్ కానీ, క్వాలిటీ గాని ఎట్ ద సేమ్ టైమ్ అన్ని రకాల సామాజిక వర్గాలకు కూడా సమానంగా ఒక సమత్వంతో అందడం. అంటే ఎవరైతే విద్యకు వెనకబాటు చెందున్నారో, ఇందాక చెప్పాను కదా! గిరిజనులు గాని, దళితులు గాని, గర్ల్ చైల్డ్ గాని, మైనారిటీస్ గాని, లింగ్విస్టిక్ మైనారిటీస్ గాని, రిలిజియస్ మైనారిటీస్ గాని, ఆహ్, హిల్లీ ఏరియాస్‌లో ఉన్నవాళ్ళు గాని, వీళ్ళందరికి కూడా ఈ ఈ స ఈ ప ఈ ఈ పథకాలు అందుతున్నాయి చూడండి ఈక్విటీ. ఈ 3 జేపీ నాయక్ మొట్టమొదటిసారి ఈ మూడిటిని రైజ్ చేశాడాయన. 1966 నుంచి 1986 దాకా 20 ఏళ్ల పాటు భారతదేశం ఇవి చాలా పెద్ద ఆశయాలు, చిన్న ఆశయాలు కావు ఇవి. ఈ ఆశయాలను ఒక కొండ గుర్తులుగా పెట్టుకొని నడిచింది. 86 నుంచి 2020కి వచ్చిన తర్వాత కూడా ఐ యామ్ హ్యాపీ that 2020 policy paper has also retained these three as its primary objectives. In addition to these three, however they are implied, పూర్వకాలం వాటిని ఇంప్లాయిడ్ అనుకున్నారు. ఈ మొదటిసారి బయటికి లాగి 2 చెప్పింది. అఫోర్డబిలిటీ, అకౌంటబిలిటీ. అఫోర్డబిలిటీ అంటే నువ్వు ఇస్తున్న ఈ విద్య, ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు, ఇది సమాజంలో అన్ని వర్గాలకి చెందాలనుకుంటున్నప్పుడు, వాళ్ళు దాన్ని అందుకోగలరా లేదా చూడటం. అండ్ అకౌంటబిలిటీ, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇస్ కన్సర్న్. ఎవరు అకౌంటబుల్ సిస్టమ్‌కి పిల్లవాడు బయటకొచ్చి, నేను చెప్పానే 10వ తరగతి అమ్మాయి అక్షరాలు గుర్తుపడుతోంది గానీ పదాలు, వాక్యం చదవలేకపోతోందంటే ఎవరు దీనికి జవాబుదారీ? ఎవరి నుంచి ఈ ఈ నష్టాన్ని మనం వసూలు చేయాలి? ఎవరెవరు దీన్ని మనం బాధ్యులు చేయాలి? ఆ అకౌంటబిలిటీని ఎట్లా ఫిక్స్ చేయాలి? ఆ 10 ఏళ్లుగా అమ్మాయికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఎవరు? ఆ సిస్టమ్ ఎవరు? ఆ డీఈఓలు ఎవరు? ఆ ప్రభుత్వాలేమిటి? వాటన్నిటిని కూడా మనం వాళ్ళని మనం వి హావ్ టు ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ పార్ట్నర్స్. ఎట్లా? ఈ అకౌంటబిలిటీ, ఈ అంశాలని ఐ యామ్ హ్యాపీ మొదటిసారి 5 అంశాలు మాట్లాడింది. ఈ 5 అంశాల గురించి నేనెవరైనా భారతీయ విద్యా విధాన పత్రం గురించి విమర్శించే వాళ్ళు నేనేమంటానంటే, ఈ 5 అంశాలు తీసుకొని, ఈ ఈచ్ అంశంలో మన సమస్య ఏమిటి మొట్టమొదట, విద్యా విధాన పత్రం ఏం సదుపాయాన్ని లేదా ఏం సౌకర్యాన్ని సొల్యూషన్‌ని ప్రతిపాదించింది. అంతకన్నా బెటర్ సొల్యూషన్ మనం ఇవ్వగలమా? ఇవ్వగలమా అంటే వితిన్ ద ఫ్రేమ్‌వర్క్ ఏం చేయగలం? అట్లా చేయగలిగితే దట్ వుడ్ బి ఎ గ్రేటర్ ఇట్ వుడ్ బి ఎ బెనిఫిషియల్ డిస్కషన్. సో, ఒక్కొక్కటి చూద్దాం మనం. మొట్టమొదటిదంటే యాక్సెస్ దగ్గరికి వచ్చినప్పుడు యథార్థానికి సో సాడ్. నేను నా జీవితం అంతా కూడా ట్రైబల్ వెల్ఫేర్‌లో పనిచేశాను నేను. ఇప్పటికీ విశాఖపట్నం జిల్లాలో పాడేరు, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న పాపులేషన్ ఈజ్ అట్‌లీస్ట్ మోర్ థాన్ హాఫ్ ఎ డజన్ ఆఫ్రికన్ కంట్రీస్. ఒక 6, 7 ఆఫ్రికన్ కంట్రీస్‌ని కలిపేస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా అంత పాపులేషన్ అవుతుంది. అక్కడ ఇప్పటికీ కూడా పాఠశాల, బడి అందుబాటులో లేని గిరిజన జనావాసాలు కనీసం 1200 జనావాసాలు ఉంటాయి. స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా మన దగ్గర ఇంకా గిరిజన జనావాసాల్లో బడి లేని జనావాసాలు ఉన్నాయి. యాక్సెస్ ఇట్‌సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ. అది దాన్ని మనం అడ్రెస్ చేయలేకపోయాం. చాలా అంశాలున్నాయి అందులో. యాక్సెస్‌లో 10 మంది పిల్లల కంటే తక్కువ ఉంటే స్కూల్ ఇవ్వగలమా? ఇవ్వలేమా? ఎట్లా చేయాలి? దీనికి రకరకాల పరిష్కారాలు ఇందులో కూడా చూపించారు. బట్ దట్స్ ఓకే. బట్ మొట్టమొదటిసారి మన విద్యా విధాన పత్రం ఏం చేసిందంటే, ఈ యాక్సెస్‌ని, క్వాలిటీని లింకప్ చేయడానికి ప్రయత్నం చేసి, యాక్సెస్‌ని, క్వాలిటీని, గవర్నెన్స్‌ని మూడిటిని కూడా కలిపి చూడడానికి ప్రయత్నం చేసి, ప్రస్తుతం మన దగ్గర ఆహ్, చలామణిలో ఉన్నటువంటి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ లేదా ప్రైమరీ, సెకండరీ, పోస్ట్ సెకండరీ రకరకాల రూపాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రూపంలో ఉంది. 5 సంవత్సరాల ప్రాథమిక విద్య, 5 సంవత్సరాల సెకండరీ విద్య, 2 సంవత్సరాల ఇంటర్మీడియేట్ విద్య లేదా రకరకాల రూపాల్లో ఉంది. దీన్ని సమగ్ర సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఏం చేశారంటే 1-8వ తరగతి దాకా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని, 9-12 దాకా సెకండరీ ఎడ్యుకేషన్ కొంత ఏదో ప్రయత్నం చేశారు. కానీ మొదటిసారి మన విద్యా విధాన పత్రం ఏం చేసిందంటే ఫస్ట్ టైమ్ అసలు భారతీయ విద్యా వ్యవస్థలో నాణ్యత ఎందుకు కొరవడుతోంది? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల తాలూకు విద్యా ప్రమాణాలు ఎందుకు కుంటుపడుతున్నాయి అని చూసినప్పుడు వాళ్ళు గ్రహించింది ఏమిటంటే, ఒక ప్రైవేట్ పాఠశాల లేదా ఒక హైయర్ ఇన్కమ్ గ్రూప్‌కి చెందిన ఒక పిల్లవాడికి లేదా అమ్మాయికి 2.5 లేదా 3 సంవత్సరాల వయసు నుంచే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తుంది.
భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లవాడు 6వ తరగతిలో 1వ తరగతిలో చేరతాడు. హీ జాయిన్స్ ఏ స్కూల్ హైలీ అన్‌ప్రిపేర్డ్. పాఠశాలకి ఏ విధంగా సంసిద్ధుడు కాకుండా స్కూల్‌లో చేరతాడు. అంటే ఈ 3 సంవత్సరాల ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ ఎలిమెంట్. దాన్ని ఇవ్వడం మనకి ఈరోజు కూడా పెద్ద సమస్య. ఎందుకు సమస్య అంటే మన దగ్గర దాదాపుగా భారతదేశం అంతటా కూడా మీకు లెక్కలు చెప్పాలనుకుంటే నేను భారతదేశం మొత్తం మీద 11.7 లక్షల పాఠశాలలు ఉన్నాయి. ఈ 11.7 లక్షల పాఠశాలల్లో 9.3 లక్షల పాఠశాలల్లో ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి. ఈ 9.3 లక్షల ప్రైమరీ స్కూళ్ళల్లో కేవలం 1.9 lakh ప్రైమరీ స్కూల్స్ లో మాత్రమే ప్రైమరీ సెక్షన్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా 7-8 లక్షల ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్స్ లేవు. ప్రైమరీ స్కూల్ లేకుండా పిల్లవాడు 1వ తరగతిలో అంటే ఆరో ఏట 1వ తరగతిలో చేరితే వాడు తన ఏజ్ కలిగిన హైయర్ ఇన్కమ్ గ్రూప్ అర్బన్ చైల్డ్ కన్నా ఎంత వెనకబడినాడో ఊహించండి. ఆ అర్బన్ చైల్డ్ 1వ తరగతిలో చేరేటప్పటికే he goes there with a 3 years of very perfect ప్రైమరీ ఎడ్యుకేషన్. ఈ పిల్లవాడు గిరిజన బాలుడు, దళిత బాలుడు, ఒక బాలిక, గ్రామీణ బాలిక ఏమీ లేకుండా వితౌట్ ఎనీ సపోర్ట్ షీ గోస్ టు ద స్కూల్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 6. ఈ గ్యాప్ ఇంకెప్పటికి తీరట్లేదు. అక్యుములేటెడ్ గ్యాప్ రాను గ్యాప్ పెరుగుతున్నది తగ్గదు. అదే ఈ సమస్యను ఎదుర్కోవడం కోసం మొదటిసారిగా ఈ నూతన విద్యా విధాన పత్రం ఫౌండేషనల్ స్టేజ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడింది. 5 ఏళ్ల పాటు ఫౌండేషనల్ స్టేజ్ ఉండాలి అని, అందులో 3 ఏళ్ల ప్రైమరీ ఎడ్యుకేషన్, 2 సంవత్సరాలు క్లాస్ 1 క్లాస్ 2 2 సంవత్సరాల ప్రైమరీ ఎడ్యుకేషన్ ని ఫౌండేషనల్ స్టేజ్ ఎడ్యుకేషన్ గాను, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 3 సంవత్సరాల ఇంతవరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ లో బాగా ఉన్నటువంటి 3, 4, 5 ఏళ్ల 3 సంవత్సరాల విద్యని ప్రిపరేటరీ స్టేజ్ గాను, ఆ తర్వాత 6, 7, 8 తరగతులు 3 సంవత్సరాల విద్యని మిడిల్ స్టేజ్ గాను, 9 నుంచి 12 దాకా ఉన్న విద్యని సెకండరీ స్టేజ్ గాను భావించింది. అయితే ఇలా విడగొట్టాలి అంటే అది చిన్న విషయం కాదు. అది భారతదేశ విభజన కన్నా పెద్ద సమస్య అది. భారతదేశ విభజనకు జరిగిన రక్తపాతం కన్నా పెద్ద గందరగోళం జరిగే పని అది. సాధ్యం కాదు. మన దేశ వ్యవస్థ దాన్ని సాధ్యం కానివ్వదు. అది ఎంత అవసరమైనా కూడా. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు ఫిజికల్ గా ఈ రీఆర్గనైజేషన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీ దృష్టిలో, మీ విధాన నిర్ణయాల్లో, మీ ఆలోచనలో, మీ ప్రాథమ్యాల్లో దీన్ని దృష్టిలో పెట్టుకోండి అన్నారు. దీన్ని నేను పరిష్కారం అందామా, ప్రశ్న అందామా? ఇది ప్రశ్న. నేను నా దృష్టిలో పెట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకు టెన్షన్ పెరుగుతుంది తప్ప నాకు సొల్యూషన్ శాంతి దొరకదు. ఎందుకంటే పిల్లలకి నేను 3 సంవత్సరాలు ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళని నేను గవర్నమెంట్ స్కూల్ తీసుకొస్తే తర్వాత ఏమంటారు, అదే పిల్లలు అలాగే వితౌట్ బేసిక్స్ వాడు 6వ క్లాస్లోకి వెళ్తాడు, అదే వితౌట్ బేసిక్స్ ఇంటర్మీడియట్లోకి వెళ్తాడు. మీరు హై స్కూల్లోకి వెళ్ళండి, ఏమైనా పిల్లవాడు ఎలా ఉన్నాయంటే స్టాండర్డ్స్ లేవు సార్, పూర్ సార్ అంటాడు హై స్కూల్ హెడ్ మాస్టర్. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యండి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అంటాడు, అదే వచ్చినప్పుడు వాడు వానమాలు రావు సార్, మేము ఇంగ్లీష్ నేర్పుతున్నాం సార్ అంటాడు. దిస్ రెస్పాన్సిబిలిటీ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ టేబుల్ టు అనదర్ టేబుల్ కంటిన్యూస్లీ. బట్ ఇది ఒక సమస్య. ఈ సమస్యని విద్యా విధాన పత్రం మొదటిసారిగా 2020లో భారతదేశ స్వాతంత్రం వచ్చిన మొదటిసారిగా ఈ విషయం మీద ఒక చాప్టర్ కేటాయించడమే కాదు, 2020 తర్వాత కంటిన్యూస్ గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తుంది. కంటిన్యూస్ గా ఈ మధ్య రీసెంట్ గా ఒక 3-4 నెలల కిందట ఆధారశిల పేరు మీద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కెరీర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఆధారశిల అంటే ఫౌండేషన్, పునాదిరాయి అన్నమాట. ఇది ఇటువంటి ఒక విధాన పత్రం భారతదేశంలో 21వ శతాబ్దంలో, అది కూడా 2 దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు సంభవించింది. నేను ఈ మధ్య ఒక వ్యాసం కూడా రాశాను ఆ బ్లాగ్ లో, చూడండి. చాలా 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 విలువైన పత్రం అది. ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూ ఉంది. ఇట్స్ ఎ క్వశ్చన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ద సొల్యూషన్స్. విద్యా విధాన పత్రం ఏ అంశాల మీద ఫోకస్ చేసి, ఎందుకంటే విద్యా విధాన పత్రాన్ని విమర్శించేవాళ్ళు లేదా దాన్ని సమర్థించేవాళ్ళు ఈ అంశాలు, ఈ ఫ్రేమ్వర్క్ దృష్ట్యా చూడలేదు. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ దీస్ ఇష్యూస్. ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎట్లా అడ్రస్ చేస్తారు అన్నదానికి 4 సొల్యూషన్స్ చెప్పింది విద్యా విధాన పత్రం. ఒకటి ఏమందంటే స్టాండ్ అలోన్ అంగన్వాడీస్. మన దేశంలో 13.90 అంటే 14 లక్షల అంగన్వాడీస్ ఉన్నాయి. అంగన్వాడీస్ ప్రీ స్కూల్ నడపాలి, కానీ నడపలేదు. వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఇచ్చే విధంగా కృషి చేయండి. రెండోది స్కూళ్ళల్లో ఉన్న ప్రైమరీ సెక్షన్స్. మన స్కూళ్ళల్లో 12 లక్షల స్కూళ్ళల్లో దాదాపు 3 లక్షల స్కూళ్ళల్లో ప్రైమరీ సెక్షన్స్ ఉన్నాయి. వాటిని బలపరచండి. మూడోది కోలొకేటెడ్ అంటే అంగన్వాడీ స్కూల్ ఒకే చోట కలిసి ఉన్నాయి.
దాదాపుగా ప్రీ ప్రైమరీ సెక్షన్స్ 2 లక్షలు ఉన్నాయి. కోలోకేట్ అంగన్వాడీస్ 3 లక్షలు ఉన్నాయి. అంటే అంగన్వాడీ స్కూల్ కూడా రకరకాల కారణాలు, బిల్డింగ్ లేకనో ఏదో కారణం ప్రెమిసెస్ లో ఉన్నాయి. వాట్స్ ఇంటిగ్రేట్ చేయండి. నాలుగోది ఏంటంటే స్టాండ్ అలోన్ ప్రీ ప్రైమరీ. ఇట్లా 4 సూత్రాలు చేయమని చెప్పారు. ఈ ఈ అంశాల మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. చాలా రకరకాల నిర్ణయాలు, రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యతో కుస్తీ పడుతున్నాయి. ఇది మొదటి అంశం నేను చెప్పదలుచుకున్నాను. రెండవ అంశం ఏమిటంటే ఈ ఈ ఈ పాఠశాల యాక్సెస్ సంబంధించి రెండవ అంశం అంటే యాక్సెస్ సంబంధించిన అంశంలో మొదటి దీని ఫౌండేషనల్ ఎఫ్ఎల్ అని అన్నారు. ఫౌండేషన్ అంటే ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీని మీద ఒక కరికులం ఫ్రేమ్వర్క్ కూడా రూపొందించారు మొట్టమొదటిసారి. ఒక 3 విద్యా లక్ష్యాలను ఏర్పరిచారు వాటికి. ఆ 3 విద్యా లక్ష్యాలు మొదటిది ఏంటంటే పిల్లలు వాళ్ళ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీద దృష్టి పెట్టాలని, రెండోది వాళ్ళు చక్కటి కమ్యూనికేటర్స్ కావాలని, మూడోది వాళ్ళు ఇన్వాల్వ్ లెర్నర్స్ కావాలని. ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకుని మొదటిసారిగా భారతదేశంలో అంగన్వాడీలో చదువుతున్న పిల్లలకి 1-2 తరగతులకి పుస్తకాలు రూపొందించాం మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు స్వర్ణలత గారు, తర్వాత రమామణి గారు, వీళ్ళు ఆ కార్యక్రమంలో భాగం పంచుకున్న మిత్రులు. అలాగే ఈ పుస్తకాలు ఏవైతే రూపొందించామో వాటిని అక్కడతో ఆగకుండా 6 గిరిజన భాషల్లో కూడా అంగన్వాడీ కోసం తయారు చేసిన ప్రీ ప్రైమరీ 1 and 2 టెక్స్ట్ బుక్స్ ని 6 గిరిజన భాషలో కూడా సైమల్టేనియస్ డెవలప్ చేసాం. ఈ మీటింగ్ లో ఉన్న రమామణి గారు ఆ కార్యక్రమం మొత్తం స్వయంగా చేశారు. ఇవి చాలా పెద్ద విషయాలు. ఐ మీన్ హార్డ్లీ నోటీస్ బై ది మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, ఎవరికి అక్కర్లేదు ఈ విషయాలు. కానీ గొప్ప విషయాలు, గొప్ప సంఘటనలు జరిగాయి దేశంలో, రాష్ట్రంలో. ఇది మొదటి అంశం. ఇక రెండవది క్వాలిటీ. క్వాలిటీ దగ్గరికి వచ్చినప్పుడు స్కిల్స్ ని విద్యా విధాన పత్రం 2 రకాలు విడగొట్టింది. కాగ్నిటివ్ స్కిల్స్ అని విడగొట్టింది. రెండోది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అని విడగొట్టింది. కాగ్నిటివ్ స్కిల్స్ లో నేను చెప్పింది ఫౌండేషనల్. 2 రకాల కాగ్నిటివ్ స్కిల్స్ ఉన్నాయి. ఫౌండేషనల్ స్కిల్స్, రెండోది హైయర్ ఆర్డర్ స్కిల్స్. ఫౌండేషనల్ స్కిల్స్ ఏంటంటే ముందు నీవు నేర్చుకోవడానికి. అందుకని ఒక ఆయన దీని అంతా చాలా సింపుల్ గా మాట చెప్పాడు. మొదటి 3 ఏళ్ళు నేర్చుకోవడం ఎలానో నేర్పండి, చదవడం కోసం మొదటి 3 ఏళ్ళు చదవడం నేర్చుకోండి, తర్వాత 3 ఏళ్ళు నేర్చుకోవడం కోసం చదవండి అని. ఫౌండేషనల్ స్కిల్స్ మొదటి 3 ఏళ్ళు చదవడం ఎలాగో నేర్పే స్కిల్స్ అవి. తర్వాత వచ్చే స్కిల్స్ హైయర్ ఆర్డర్ స్కిల్స్, అంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవి హైయర్ ఆర్డర్ స్కిల్స్ అన్నమాట. ఈ కాగ్నిటివ్ స్కిల్స్ మీద దృష్టి పెట్టింది. కాగ్నిటివ్ స్కిల్స్ కి టెక్స్ట్ బుక్స్ రివైజ్ చేయడం ఇదంతా పెద్ద ఎఫర్ట్. బట్ దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా, దట్ ఈస్ ద సాఫ్ట్ స్కిల్స్. ఎందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తుంది ఏంటంటే వాడు ఐఐటి చదువుతాడు, వెళతాడు, కానీ వాడు మల్టీనేషనల్ కంపెనీలో ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ బెటర్. ఎందుకురా అంటే వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న వాడిని ఎవరితో కలవకుండా గదిలో కూర్చోబెట్టి వాడిని ఎంతసేపు ఆ పేపర్లో ఆన్సర్ చేయిస్తూ ఐఐటి రావడమే ధ్యేయంగా చదివించారు వాడిని. వాడిని ఎప్పుడు కలిసి పనిచేయడం, టీం వర్క్ అనే స్పిరిట్ వాడిలో లేదు. వాడి కమ్యూనికేషన్ లేదు. వాడు అల్టిమేట్లీ వాడు వృత్తి రంగంలో వెళ్ళినప్పుడు వాడు ఫెయిల్ అవుతున్నాడు. ఇది తెలిసిన విషయాలు, కొత్త విషయాలు కావు. ఉదాహరణకి ఒక ఎమోషనల్ కల్చరల్ కాన్షియస్నెస్ కానీ, ఎంపతి కానీ, పట్టుదల కానీ, లేదంటే ఒక టీం వర్క్ కానీ, లీడర్షిప్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఈ రకమైన సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. ఈ సాఫ్ట్ స్కిల్స్ కి విద్యా విధాన పత్రం ఏమందంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం ఎక్కడి నుంచి ఎవరు నేర్పుతారు? సాఫ్ట్ స్కిల్స్ దే ఆర్ యాక్చువల్లీ రూటెడ్ ఇన్ యువర్ కల్చర్ అండ్ ఇన్ యువర్ లాంగ్వేజ్. ఇది ఒక అంశం. సో మనవాడు ప్రధానంగా మన విద్యా విధాన పత్రం మాతృభాష గురించి మాట్లాడింది, భారతదేశ కల్చర్ గురించి మాట్లాడింది, లేదా ఈ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ ని తైత్రీయోపనిషత్తులో నుండి పంచకోశ జాగృతి రిఫరెన్స్ తో మాట్లాడుతోంది. కాబట్టి దీన్ని కాషాయీకరణ చేసింది అని విమర్శిస్తున్నారు. కానీ యథార్థానికి ఆ కాషాయీకరణ లేదా వాటికి ఆ అలైన్మెంట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ కోర్ పాయింట్ ఏమిటంటే soft skills are basically rooted in your culture. Culture doesn't mean of a particular religion. Culture doesn't mean of a particular caste. They are not Hindu values, they are not Brahminical values. They are cultural values, Indian values. ఆ ఇండియన్ వాల్యూస్ అన్నటువంటి దాని ఆ ఫ్రేమ్వర్క్ లో వీటిని డెవలప్ చేయడం కోసమని కొన్ని అంశాలు మాట్లాడింది. మొదటిది ఏమిటంటే మదర్ టంగ్ మీడియం. రెండోది మల్టీలింగ్వలిజం. చాలా చాలా రియల్లీ అప్రిషియేట్ విద్యా విధాన పత్రం. అదేమందంటే నేను మద్రాసు వెళ్తే తమిళం అర్థం కాదు నాకు, బెంగళూరు అయితే కన్నడ మాట్లాడలేను నేను, ట్రివేంద్రం వెళ్తే మలయాళం తెలియదు, అంతాకెందుకు ఢిల్లీలో హిందీ మాట్లాడలేను నేను. ఇంత రిచ్
కల్చరల్ హెరిటేజ్ ఉన్న భారతదేశంలో పుట్టి ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి భాషలు మన దేశంలో ఉండి ఆ భాషలు మనకు రావు, పక్క భాషలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకని పిల్లలు కనీసం కొన్ని భాషలు నేర్చుకోండి, హెరిటేజ్ గురించి తెలుసుకోండి, కల్చర్ గురించి తెలుసుకోండి, వీటి గురించి మాట్లాడండి అని చెప్పింది. అంటే సాఫ్ట్ స్కిల్స్ తాలూకు, సాఫ్ట్ స్కిల్స్ చెప్పడం అందరూ చెప్తూ ఉంటారు, కానీ సాఫ్ట్ స్కిల్స్ అన్న వాటి దే ఆర్ రూటెడ్ ఇన్ ద కల్చర్, దే ఆర్ రూటెడ్ ఇన్ యువర్ ఈథోస్, దే ఆర్ రూటెడ్ ఇన్ యువర్ మిలియో అని చెప్పడం విద్యా విధాన పత్రం తాలూకు రెండవ ముఖ్యమైనటువంటి అంశం అది. ఇది రెండో భాగం. మూడోది ఏంటంటే ఇందాక నేను చెప్పిన దానిలో టీచర్స్. టీచర్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ వెరీ క్రూషియల్ బట్ హైలీ నెగ్లెక్టెడ్. ఎందుకు? మన దగ్గర అత్యధిక సంఖ్యాకులు ఉపాధ్యాయులు సెకండరీ గ్రేడ్ బేస్డ్ టీచర్, ఎడ్జిటీస్ అంటారు సెకండరీ గ్రేడ్ టీచర్స్. సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ అవగానే ఆయన డైట్కి వెళ్తాడు, ఒక 1 year 2 years చదివి ఆయన టీచర్గా వస్తాడు. ఇంటర్మీడియట్ అంటే ఏంటి? 17 ఏళ్ళు. 17 ఏళ్ళకి పిల్లవాడి వ్యక్తిత్వం ఏర్పడదు, ప్రపంచమే తెలియదు. అక్కడి నుంచి వెళ్తాడు, 1 ఏడాదో 2 ఏళ్ళు గడుపుతాడు, వస్తే టీచర్ అయిపోతాడు. అతనికి ఏమీ తెలియదు. అతను పూర్తి వ్యక్తిత్వం వికసించని దశలో ఉపాధ్యాయుడిగా మారతాడు. అందుకనే గాంధీ గారు ఒకసారి రాశాడు ఆయన, ఈ భారతదేశంలో మరి ఏ వృత్తి దొరకని వాళ్ళే ఉపాధ్యాయులుగా మారుతున్నారని రాశాడు. అది ఆ పరిస్థితి మారలేదు. అందుకని ద క్వాలిటీ ఆఫ్ టీచర్ ట్రైనింగ్ ఎస్పెషల్లీ ఎట్ ద డిఎడ్ లెవెల్, డిప్లొమా ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అంటాం, ఇట్స్ వెరీ వెరీ పూర్. అండ్ పుట్టకొక్కుల్లాగా వచ్చినటువంటి ప్రైవేట్ డిఎడ్ సంస్థలు అయితే చాలా దారుణం. నేను ఒక విద్యా శాఖ సంచాలకుడిగా ఉండగా నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక జాబితా పట్టుకుని ప్రైవేట్ డిఎడ్ కాలేజ్ లిస్ట్ తీసుకుని ఒకరోజు మేము వెళ్ళి ఒక ఊళ్ళోకి వెళ్ళి ఆ లిస్టు ప్రకారం ఒక అడ్రస్ వెతికితే అక్కడ బిల్డింగే లేదు. బిల్డింగ్ లేని అసలు బిల్డింగ్ కానీ ఆ నడపనటువంటి, ఏ రోజు స్కూల్ నడపనటువంటి డిఈడి నడపకుండా సర్టిఫికేట్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ టీచర్ ఎడ్యుకేషన్ ఓవరాల్ చేయాలనే ఉద్దేశం మీద ఆ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ తాలూకు ఫ్రేమ్ వర్క్, టీచర్ ఎడ్యుకేషన్ ఏం చెప్పాలి, దీని మీద విద్యా విధాన పత్రం చాలా కూలంకషంగా చర్చించింది. ఒక మేజర్ డెసిషన్ వాళ్ళు తీసుకుంది ఏంటంటే ఈ డిఎడ్ తీసేసి 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్స్ పెట్టాలన్నది. అదొక చాలా చాలా విలువైన నిర్ణయం. అది దాదాపు 2030 నాటికి ఇక ఈ డిఎడ్ సంస్థలు ఉండకూడదు, కేవలం ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్స్ మాత్రమే ఉండాలి అని ప్లాన్ చేశారు. అది అంటే టీచర్ ఎడ్యుకేషన్ సొల్యూషన్ యూ మే డిబేట్. సొల్యూషన్ లో మంచి చెడ్డలు మనం చర్చించవచ్చు, వాటి తాలూకు సాధక బాధకాలు మనం మాట్లాడొచ్చు, కానీ క్వశ్చన్ ఇంతవరకు ఎప్పుడు మన దేశంలో టీచర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదు. మనం ప్రెస్యూమ్డ్ టీచర్ అనగానే సర్వజ్ఞులను మనం భావించాం. మనం కాదు. నేను మొన్న ఈ మధ్య ఒక ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చే ఒక సంస్థ వెళ్తే మీటింగ్ పిలిస్తే వెళ్ళాను నేను. వాళ్ళని అడిగాను, నేను మీకు ఏది బేసిక్ ప్రాబ్లం అనిపించిందంటే వాళ్ళు చెప్పారు, ఉపాధ్యాయులు పిల్లలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే మాకు కన్సర్న్. అంటే ఉపాధ్యాయుడు తెలియదు, హీఈస్ పాసింగ్ ఆన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్. అందుకని టీచర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మేజర్ క్రిటికల్ క్రూషియల్ ఏరియా. దాన్ని విద్యా విధాన పత్రం హైలైట్ చేసింది. ఇక 4వ అంశం ఏమిటంటే దాన్ని నేను చెప్పాను కదా, స్కూల్ మేనేజ్మెంట్. స్కూల్ గవర్నెన్స్ ఈజ్ అనదర్ మేజర్ ఏరియా. మన దగ్గర ఇది ఒక పెద్ద విషయం. దీని మీద ఒక రోజు అంతా మాట్లాడుకోవాలి మనం, చాలా సమస్యలు ఉన్నాయి. బట్ మొదటిసారి ఏం చేస్తుందంటే ఒక స్టాండర్డ్స్ అండ్ అక్రిడిటేషన్ ఏజెన్సీ ఒకటి ఉండాలి. స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ అక్రిడిటేషన్ ఏజెన్సీ ఒకటి ఉండాలి అని చెప్పి విద్యా విధాన పత్రం మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. అట్లాగా ఈ స్టాండర్డ్, అది ముందు స్టాండర్డ్ సెట్ చేయాలి. అన్ని పాఠశాలలకి స్టాండర్డ్స్ ఉండాలి. యాక్చువల్గా విద్యా హక్కు చట్టంలో కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. బట్ దే ఆర్ ఒక దాదాపు 15 ఏళ్ల కిందటి స్టాండర్డ్స్ అవి. మారిన కాలంలో, మారిన పరిస్థితుల్లో మనం వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ బెటర్ స్టాండర్డ్స్. స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత రెగ్యులర్ తనిఖీ ఉండాలి, స్కూల్ ఆడిట్ ఉండాలి, వాటి తాలూకు ఆ స్టాండర్డ్స్ ఆడిట్ జరగాలి. ఆ స్టాండర్డ్స్ మీట్ కాని ఆర్గనైజేషన్ తీసేయాలి, క్లోజ్ చేసేయాలి. స్కూళ్ళని బాగా ఉన్న వాటికి అక్రిడిటేషన్ ఇవ్వాలి, ర్యాంకింగ్ ఇవ్వాలి, ప్రోత్సహించాలి, వాటికి గ్రాంట్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేయడం కోసం ఒక స్కూల్ స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ అక్రిడిటేషన్ ఏజెన్సీ ఉండాలని. ఇది ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖ పరిధిలో ఉంది. విద్యాశాఖను దీన్ని విడుదల చేయాలని కూడా విద్యా విధాన పత్రం ఉంది. విద్యాశాఖ తాలూకు పని ఎంతసేపు కూడా సర్వీసెస్ మేనేజ్మెంట్, గ్రీవెన్స్ రిడ్రెసల్, నార్మల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం విద్యాశాఖ చూడాలి. స్టాండర్డ్ సెట్టింగ్ అనేది వేరే ఏజెన్సీ చేతుల్లోకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే విద్యాశాఖలో ఉన్న కరప్షన్ చాలా తగ్గుతుంది. విద్యాశాఖ ఎంతసేపు ఈ స్కూళ్ళకి అనుమతులు ఇవ్వడం, లైసెన్సులు రెన్యూ చేయడం మీద ఉన్న ఆసక్తి వాళ్ళకి స్టాండర్డ్స్ చెక్ చేయడం మీద ఉండదు. దాన్ని సెట్ చేయడానికి వీలవుతుందని భావించింది. అదొక అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఒక నేషనల్ అచీవ్మెంట్
ఏజెన్సీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే కూడా జరగాలి. ఎన్ఏఎస్ పెట్టాలని, ఒక నేషనల్ ఎగ్జామ్స్, ఒక కామన్ ఎగ్జామ్ సిస్టమ్ లాగా తీసుకురావాలని, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక 5వ అంశం, ముఖ్యమైన అంశం ఏమిటంటే నేను ప్రధానంగా ఫోకస్ చేయదలుచుకున్నది ఈ సోషల్లీ అండ్ సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్. విద్యా విధాన పత్రం 1986లో ఒక పేరా కూడా కేటాయించలేదు ఈ అంశానికి. కానీ జాతీయ విద్యా విధాన పత్రం 2020లో ఒక హోల్ చాప్టర్ ఇస్ డివోటెడ్ ఫర్ దిస్. ఎవరి గురించి? దళితులు, గిరిజనులు, తర్వాత లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్, గర్ల్ చైల్డ్, దివ్యాంగులు, మైగ్రెంట్ వర్కర్స్ చిల్డ్రన్, వీళ్ళందరి గురించి కూడా ఒక చాప్టర్ కేటాయించింది. ఎందుకంటే వీళ్ళందరినీ 1986లో ఒక్క సెంటెన్స్‌తో ఎస్సీ, ఎస్టీ అండ్ డిజేబుల్డ్ కాదు. టాల్స్టాయ్ చెప్పినట్లుగా, టాల్స్టాయ్ 'అన్నా కిరణాలో' మొట్టమొదటి వాక్యం రాస్తాడు. ఆల్ హ్యాపీ ఫ్యామిలీస్ ఆర్ అలైక్, ఆల్ అన్‌హ్యాపీ ఫ్యామిలీస్ ఆర్ అన్‌హ్యాపీ ఇన్ దేర్ ఓన్ వే. సో ఇక్కడ ఎస్సీస్ ప్రాబ్లమ్ వేరు, ఎస్టీ ప్రాబ్లమ్ వేరు, డిఫరెంట్‌లీ ఏజ్డ్ చిల్డ్రన్ ప్రాబ్లమ్ వేరు, ముస్లిం గర్ల్ ప్రాబ్లమ్ వేరు. ఎవరి ప్రాబ్లమ్ వేరు. ఎవరి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వాళ్ళకి తగ్గట్టుగా మనం వెతకవలసి ఉంటుందని విద్యా విధాన పత్రం మాట్లాడింది. ఇవి ప్రధానంగా విద్యా విధాన పత్రం హైలైట్ చేసిన అంశాలు. ఈ అంశాల్లో మనం గమనించవలసింది ఏంటంటే, విద్యా విధాన పత్రం ప్రధానంగా 2 ఇర్రికన్సిబుల్ ఇష్యూస్, భారతీయ విద్యా వ్యవస్థకి 2 కొసలు ఉన్నాయనుకుంటే, ఒక కొస యాక్సెస్, రెండో కొస క్వాలిటీ. ప్రభుత్వం తాలూకు బాధ్యత పాఠశాలలు నెలకొల్పుకుంటూ పోవడమా, లేదా పాఠశాలలు బాగా బాగా అంటే చాలా ఎక్సలెంట్‌గా, ఊరికే పనిచేసేటట్టు కాదు, ఎక్సలెంట్‌గా లైక్ కార్పొరేట్ స్కూల్స్ లాగా పనిచేసేటట్టు చేయటమా? ఈ 2 వీటిలో ఎలాంటిదంటే, అది పట్టుకున్నావు, యాక్సెస్ పట్టుకున్నావు అనుకో క్వాలిటీ మిస్ అవుతావు. క్వాలిటీ పట్టుకున్నావు అనుకో యాక్సెస్ కాంప్రమైజ్ కోర్సు. దీనికి విద్యా విధాన పత్రం నిర్దిష్టమైన పరిష్కారాలు ఇవ్వలేదు. అదేమందంటే, ఎవరికి వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్థానికంగా పరిష్కారాలు వెతుక్కోవాలని చెప్పింది. కానీ యాక్సెస్ అండ్ క్వాలిటీ అనే 2 ఆబ్జెక్టివ్స్ అండ్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. అంటే మీరు యాక్సెస్ ప్రొవైడ్ చేస్తూ, క్వాలిటీ ఇస్తూ, మళ్ళా మీరు అత్యధిక సంఖ్యాకులైనటువంటి ఎస్సీ, ఎస్టీలు వదిలిపెట్టేస్తా ఉంటే కుదరదు. వాళ్ళ తాలూకు ప్రయోజనాలు కాపాడదు. అందుకనే మొట్టమొదటిసారి ఎస్ఈజెడ్స్, ఎకనామిక్ ఎస్ఈజెడ్స్ కాదు, స్కూల్ ఎడ్యుకేషనల్ జోన్స్, స్పెషల్ స్కూల్ ఎడ్యుకేషనల్ జోన్స్ ఉండాలి, సోషల్లీ ఎడ్యుకేషనల్ జోన్స్ ఉండాలి మాట్లాడింది. ఎస్ఈజెడ్లు ఉండాలి. ఇవన్నీ చాలా ఆలోచనలు, చాలా విలువైన ఆలోచనలు ఉన్నాయి, విలువైన ప్రశ్నలు ఉన్నాయి, విలువైన అంశాలని మొదటిసారిగా పైకి లేవనెత్తింది. ఈ నేపథ్యంలో విద్యా విధాన పత్రాన్ని చూడవలసి ఉంటుంది. వీటిలో చాలా సమస్యలకి, చాలా ప్రశ్నల్ని భుజం మీద ఎత్తుకుని నేను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఉండగా చాలా సమస్యలకి పరిష్కారం ప్రయత్నించాం. సహజంగానే ఈ మన విద్యా వ్యవస్థ అనేక క్రాస్ ఇంట్రెస్ట్ అండ్ క్రాస్ పర్పసెస్ తాలూకు ఒక నెట్ అన్నమాట. అక్కడ మీరు ఏ తీగని కదిపినా, ఏ డొంక దానికి కదుతామని చెప్పలేము. కాబట్టి నిస్సందేహంగా తప్పనిసరిగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సింది, అది వేరే విషయం. కానీ గమనించవలసింది ఏంటంటే, మొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైమ్ నాట్ ఓన్లీ ఆఫ్టర్ వి గెయిన్డ్ ఇండిపెండెన్స్, ఈవెన్ బ్రిటిష్ ఇండియా కాలం నుంచి కూడా ఈ రోజు దాకా కూడా భారతీయ విద్యా సంస్థలో అందరూ మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వాల విధానాన్ని పత్రంలో రానటువంటి విషయాలు మొదటిసారి చాలా విస్తారంగా, చాలా ఓపెన్‌గా, చాలా సాహసంగా విద్యా విధాన పత్రం ఈ ప్రశ్నలు ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రశ్నల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. రాజకీయ పక్షాలు మనం ఎడ్యుకేట్ చేయవలసి ఉంటుంది. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసి ఉంటుంది. పేరెంట్స్‌ని ఎడ్యుకేట్ చేయవలసి ఉంటుంది. టీచర్ అసోసియేషన్ ఎడ్యుకేట్ చేయవలసి ఉంటుంది. పోయెట్స్‌ని, రైటర్స్‌ని కూడా ఎడ్యుకేట్ చేయవలసి, ఎందుకంటే భారతదేశం తాలూకు ప్రధానమైన సమస్య విద్య. మన సమాజంలో భూములు పంచిపెడితేనో, లేదా ఫ్యాక్టరీ మీద యాజమాన్యం వస్తేనో సమాజం వస్తుందని భావించేటటువంటి రాజకీయ పక్షాలు ఇంకా బలంగా ఉన్న కాలంలో ఈ 2 కాదు. ఈరోజు నాలెడ్జ్ అన్నటువంటిది అతిపెద్ద వనరు. ఇది ప్రజలకు అందితే తప్ప, ఇది నాలెడ్జ్ ఈస్ ద గ్రేటెస్ట్ లెవెలర్. ఎడ్యుకేషన్ షుడ్ బి ద గ్రేటెస్ట్ లెవెలర్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ద గ్రేటెస్ట్ డివైడర్ నౌ. ఒకే స్కూల్‌లో చదువుకున్న ఒక ఉన్నత ఆదాయ వర్గానికి చెందిన మగ పిల్లవాడు, ఒక అల్ప ఆదాయ వర్గానికి చెందిన దళిత బాలిక ఒకే హై స్కూల్‌లో ప్రవేశించినప్పుడు బయటికి రాగానే ఈ ఉన్నత ఆదాయ వర్గానికి చెందిన మగ పిల్లవాడు ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా మారగానే ఈ పాలమూరుకు చెందిన దళిత బాలిక అతని ఇంట్లో పని మనిషిగా మారుతోంది. ఒకే దేశం, ఒకే విద్యా వ్యవస్థ, ఒకే టెక్స్ట్ బుక్, ఒకే పరీక్షా వ్యవస్థ, ఒకే టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బట్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? వై దిస్ గర్ల్ ఈస్ బికమింగ్ ఎ సర్వెంట్ మెయిడ్ ఇన్ హిస్ హౌస్? ఈ ప్రశ్నలకి విద్యా విధాన పత్రం తన పరిధిలో
కొన్ని సమాధానాలు వెతకడానికి ప్రయత్నించింది. వాటి మీద మనం విస్తృతంగా చర్చించవచ్చు. నేను కేవలం పరిచయం చేయడం వరకు మాత్రమే చేయగలను. దీనిలోను ఒక్కొక్క అంశం మీద చాలా డీప్‌గా డిస్కస్ చేయవలసి ఉంటుంది. అది రవికుమార్ గారు తర్వాత రోజుల్లో వారు వీలు బట్టి చేస్తారు భావిస్తున్నాను నేను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న వీరభద్ర గారు. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడము, దాంట్లో కొన్ని ప్రశ్నలకి అవకాశం క్రియేట్ చేయడం, దట్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గివింగ్ ఆల్ సొల్యూషన్స్ ఇన్ ఎనీ లెక్చర్. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. మేము మిమ్మల్ని ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చాలా డీటెయిల్డ్ ప్రెజెంటేషన్. మీరు ప్రీవియస్ 1986 ఎడ్యుకేషన్ పాలసీ, దాంట్లో ఉన్న ఏరియాస్, 2020లో టచ్ అయింది, ముఖ్యంగా యాక్సెస్, క్వాలిటీ అండ్ ఈక్విటీ అనే 3 సబ్జెక్ట్స్ మీద ఉన్న స్ట్రెస్, ఇంకా రావాల్సిన మార్పులు కూడా మీరు చాలా చాలా మాట్లాడారు. చాలా చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది మాకు సబ్జెక్ట్ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వరకు ఏంటంటే ఇంత డీటెయిల్డ్గా దాన్ని చదవలేదు, కొంత కేవలం అలా పెరిఫరల్గా మాత్రమే చదివాను చెప్పుకోవచ్చు నేను. ఈ మా సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్లో ఎప్పుడు ఒక మెయిన్ స్పీకర్ మాట్లాడినా మేము మా సెషన్ యొక్క డిస్కషన్ని మా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారితో స్టార్ట్ చేస్తాం. సో ఐ వెల్కమ్ సార్. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇవాళ ఒక 30 దాకా ఉన్నారు పార్టిసిపెంట్స్. వీలైనంత వరకు నేను అడగకుండా మీ అంతకు మీరే అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్స్ వేసి లేదా హ్యాండ్ రేస్ చేస్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్. తర్వాత అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, క్వశ్చన్స్ అత్యంత షార్ట్గా ఉంచి కీ స్పీకర్కి మళ్ళీ రెస్పాండ్ అయ్యేటువంటి స్కోప్ని ఇవ్వవలసిందిగా ఇంకొక చిన్న ప్రార్థన. సో నౌ ఐ వెల్కమ్ ది డైలాగ్ త్రూ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారు. Professor V. Balmohan Das Garu is well-known personality to all of us. He was the former Vice Chancellor of the Nagarjuna University. Welcome, sir. బాలమోహన్ దాస్ గారు, ఒక్క రిక్వెస్ట్ అండి. చెప్పండి సార్. రఘు గారు ఏమిటంటే, నేను అంటున్నది, ఇది బాలమోహన్ దాస్ గారు మాట్లాడిన తర్వాత మన గుంటుపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, డాక్టర్ శ్రీనివాస్ గారు, ఆయన్ని మాట్లాడమన్నామండి. ఆయన ఎడ్యుకేషన్ మీద ఇట్ ఈస్ లైక్ లైఫ్ బ్రీత్ టు హిమ్, చాలా కృషి చేస్తున్నారు. బాగా పరిచయం అంటే రోజుకి తనకున్న లీజర్ సమయం అంతా కూడా ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా దీనికోసం ఇచ్చిస్తున్నారు. ఆయనకి నెక్స్ట్ రిఫ్లెక్ట్ చేయడానికి టైం ఇస్తే బాగుంటుంది. తప్పనిసరిగా థ్యాంక్ యూ అండి. నాకైతే ముందర శ్రీనివాస్ గారికి తర్వాత నేను మాట్లాడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. చిన్న వీరభద్రుడు గారు చాలా చక్కగా అన్ని విషయాలు కూలంకషంగా నిష్పక్షపాతంగా వారు చెప్పారు. వారితో 2 సార్లు నాకు కలిశాను గుంటూరులో. ఈ మధ్యనే వారితో ఒక సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ, ఎఫోర్డబిలిటీ, అకౌంటబిలిటీ, ఈ 5 స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా అవసరం. నాకైతే హైయర్ ఎడ్యుకేషన్తో పరిచయం ఉంది కానీ స్కూల్ ఎడ్యుకేషన్తో నాకు అంత పరిచయం లేదు. కానీ వారు చెప్తున్నప్పుడు నాకు ఒక మెసేజ్ నేను ఎప్పుడో రికార్డ్ చేసుకున్నాను. నేను అది వారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. చిట్యాల అడవిదేవులపల్లి మండలం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సతీష్, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఆయన ఏం రాశాడంటే దాంట్లో మెసేజ్లో, కలిసి నడుద్దాం రండి మన ఊరి బడి కోసం. నెలలో ఒక్క రోజైనా, ఒక్క నిమిషం పాఠశాల సమయం కన్నా లేటుగా వచ్చినా, లేదా సాయంత్రం పాఠశాల సమయం కన్నా ఒక్క నిమిషం ముందుగా వెళ్ళినా, నా నెల జీతంలో ఆ రోజు జీతం గ్రామ పంచాయతీ వారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకొని పాఠశాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని బహిరంగ ప్రకటన ఇస్తున్నాను. మీ పిల్లల చదువు మా బాధ్యత. ఎంతమంది టీచర్లు ఇటువంటి వాళ్ళు ఉంటారు. చిన్న వీరభద్రుడు గారు చాలా మంచి టీచర్ క్వాలిటీ కాదు, బిఎడ్ కాలేజ్ గురించి వారు చెప్పారు.
దురదృష్టం, నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు మాకు కూడా ఒక 20-30 కాలేజీలు ఉన్నాయి. నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. నేను వెళ్తే వారు చెప్పినట్లే అవేమి లేవు అక్కడ. అటెండెన్స్ కూడా లేకుండా వాళ్ళు సర్టిఫికెట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో బహుశా నాకు వైస్ ఛాన్సలర్గా ఒకే ఒక్క ఒక డిమాన్స్ట్రేషన్ జరిగింది బిఎడ్ కాలేజ్ వాళ్ళని. సో నేను వాళ్ళ మీద చాలా గొడవ పెట్టి, చాలా మీటింగ్ పెట్టి విజయవాడలో చాలా చేశాను. కానీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగాలేదు. సో టీచర్సే బాగలేకపోతే విద్యార్థులు ఎలా ఉంటారు మనం ఆలోచించాలి. తర్వాత మన కాంకరెంట్ లిస్ట్లో పెట్టి వాళ్ళు చేస్తారా, వీళ్ళు చేస్తారా, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, లోకల్ గవర్నమెంటా, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అది వాళ్ళు చర్చించలేదు. నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ పాలసీ వాళ్ళు మాత్రం దీని గురించి అవసరం ఎక్కడ ఉండాలి అని వారు చెప్పటం జరగలేదు. సో నేను ఎక్కువ మాట్లాడటం భావ్యం కాదు. ధన్యవాదాలు చంద్రబాబు గారు. చిన్న వీరభద్రుడు గారు మంచి వీరభద్రుడు, మాకు మంచి పాఠాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు. లేకపోతే మన ముక్తేశ్వరరావు గారితో మాట్లాడించండి, దెన్ ఈ విల్ కమ్ బ్యాక్. ముక్తేశ్వరరావు గారు, గుంటుపల్లి శ్రీనివాస్ గారు కనపడడం లేదు, మరి ఉన్నారా? కనపడడం లేదు సార్. ముక్తేశ్వరరావు గారు ఒక లెఫ్ట్ అయ్యారు. నేనైతే బిగినింగ్ లో చూస్తాను. ఇప్పుడు కూడా జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ కూడా ఉన్నారు. ఓహో, నేనంటే ఎడితిరిగి నాది 3వ సెషన్ నాది ఉంది కాబట్టి నేను చాలా తక్కువగా చెప్తానండి. ఇవాళ చినవీరభద్రుడు గారు వెరీ కాంప్రహెన్సివ్ ప్రెజెంటేషన్, చాలా విషయాలు కవర్ చేశారు. ముఖ్యంగా సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది న్యూ పాలసీ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. నాకు ఇన్సిడెంటల్లీ తెలుగు రాష్ట్రాల్లో నేను అంటే అవుట్ సైడ్ అకాడమిక్ వరల్డ్ నాకు సంబంధం లేకపోయినా ఇష్టపడి ఈ డాక్యుమెంట్ని చదువుకుని ప్రజెంట్ చేసిన వాళ్ళల్లో నాకు తెలిసినంత వరకు నేను ప్రజెంట్ చేయడానికి ముందు చాలా మంది మాట్లాడలేదు, తర్వాత చాలా పెద్ద ఎత్తున దాని మీద చర్చలు జరిగినాయి. నేను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీంట్లో 1-2 అంశాలని నేను పూర్తిగా వారితో ఏకీభవిస్తున్నాను. అంటే పాలసీని జనంలోకి తీసుకురావాలి అంటే ఎంత గొప్ప డాక్యుమెంట్ అయినా దాని మీద చర్చ జరగాలి. మనము ముఖ్యంగా రఘు గారు లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడుతున్నప్పుడు, డెమోక్రసీని గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి చాలా గర్జించే సింహాలు, గాండ్రించే పులులు కూడా చాలా సందర్భాల్లో ఏదైనా విషయం డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఆపర్చునిటీ ఇచ్చి ఇక్కడ మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడటం మానేస్తారు. ఉదాహరణకి ఇది 400 pages డాక్యుమెంట్, సచ్ ఎ లవ్లీ డాక్యుమెంట్. దాంట్లో కూడా ప్రతి అక్షరం కూడా చాలా మీనింగ్ఫుల్ గా ఆయన చాలా చక్కగా కస్తూరి రంగన్ గారు తయారు చేశారు. ఆ రిపోర్ట్ చదివిన వాళ్ళు కానీ, రిపోర్ట్ మీద చర్చించిన వాళ్ళు కానీ, అకాడమిక్ వరల్డ్స్ లో కానీ, అయితే ట్రేడ్ యూనియన్స్ నుంచి కానీ ఆల్మోస్ట్ నిల్ ఉన్నాయి. ఎందుకంటే దాన్ని చూస్తే మీరు ఆ సైట్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి, చాలా కాలం లేవు. తర్వాత అది ఏదో ఒక 50 pages లోనో ఎంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ లో అప్రూవ్ చేసిన తర్వాత మాత్రం కొంచెం చర్చ జరిగింది. మొత్తం మీద జరగవలసినంత చర్చ జరగల. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రిపరేటరీ వర్క్ కోసం చేయవలసిన పని కూడా ఉంది. ఇట్లాంటిది కమ్యూనిటీ ప్రిపరేషన్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ లేకుండా ప్రజాస్వామ్యంలో ఏది విజయవంతం కాదు. ఇది అక్షర సత్యం. అది జరగలేదు. దానికోసం ఇప్పుడు మనలాంటి సంస్థలు కూడా కొంత ప్రయత్నం చేస్తుంటే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. తర్వాత నేను నాకు సంబంధించిన అంశాలని చాలా వరకు నేను 3వ సమావేశంలో మాట్లాడతాను. తక్కిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ కొంపల్ల గారు కొంచెం వెయిట్ చేయండి, ఒక 2 minutes. డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు అన్మ్యూట్ అవ్వాలి. సార్ అందరికీ నమస్కారం అండి. చినవీరభద్రుడు గారు
జేపీ నాయక్ గారి నుంచి మొదలుపెట్టి అందరి గురించి 1900 కొఠారి కమిషన్లో అంశాలు, 1986 పాలసీకి ఇప్పటి పాలసీకి ఉన్నటువంటి వ్యత్యాసాలని చాలా చక్కగా వివరించారు. మరియు ఏదైతే ఫౌండేషనల్కి, మిడిల్ అండ్ సెకండరీకి ఉన్నటువంటి వ్యత్యాసాలను కూడా స్పష్టంగా వివరించారు. అది భౌతికంగా కలపాల్సిన అవసరం లేదని, ఎలా ఎడ్యుకేషన్ పాలసీ మెన్షన్ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. మొట్టమొదటిగా నేను కొన్ని లేవనెత్తాలనుకుంటున్నాను. ఎక్కడ లోపం జరిగింది అనే దాంట్లో, ఇక్కడ ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పిల్లలకు భాషలు ఎలా బోధించాలి, భాషలు బోధించే విధానంలో మీడియం పాత్ర అనే దాని గురించి ఒక చిన్న వాక్యాన్ని మాత్రమే కస్తూరి రంగం గారు అందులో ఉంచడం అనేది నేను అతిపెద్ద లోపంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇదే సమస్యను ఎదుర్కొన్నటువంటి యూరోప్ చాలా చక్కగా 3 భాషలు, యూరోపియన్ యూనియన్ 3 భాషల విధానాన్ని తీసుకొని భాషలు బోధించే విధానంలో ఆధునిక పద్ధతులను అలవర్చుకొని చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఎంతో సైంటిస్ట్ అయి ఉండి వివిధ దేశాల విద్యా వ్యవస్థలను పరిశీలించిన వ్యక్తి ఇంతటి అత్యంత ముఖ్యమైన సమస్య గురించి అతి తక్కువగా 1-2 లైన్లలో ముగించడం అనేది నా దృష్టిలో వాళ్ళకి దూరదృష్టి లేదని నేను భావిస్తున్నాను. ఆ విషయం లేదా అదే పొలిటికల్ కారణాల వల్ల వాళ్ళు, ఎందుకంటే దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ పేపర్స్లో కూడా దీని గురించి ప్రస్తావన లేదు కాబట్టి ఇది రాజకీయ కారణం అవ్వదు. పూర్తిగా నేను అది మేధోపరమైనటువంటి లోపమే అని నేను నమ్ముతున్నాను. అది పెద్ద లోపం. రెండవది, సార్ ఆల్రెడీ చెప్పారు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి. అంగన్వాడీలు చెప్పలేకపోతున్నారు ఇదని. అంగన్వాడీలు చెప్పలేరని ప్రతి తల్లిదండ్రికి తెలుసు. అందుకనే ఏ స్థాయిలో ఉన్న, అంటే వాళ్ళకి అందుబాటులో వెసులుబాటు ఉన్నంత వరకు ఏ పేరెంట్ కూడా అంగన్వాడీకి చదువు కోసం పిల్లల్ని పంపడం లేదు. ఈ రోజు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిపి అంగన్వాడీలతో ఉన్న ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటూ గర్జిస్తూ పత్రికల నిండా ప్రకటనలు ఇచ్చి ఆర్భాటాలు చేస్తున్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని మరుగునపరిచి తల్లిదండ్రులను మైమరిపింపు చేద్దామని అనుకుంటున్నారు. మేధావుల్ని, టౌన్లో ఉన్నటువంటి కొద్ది మందిని ఎవరినో సాటిస్ఫై చేస్తే పత్రికల్లో కొన్ని ఫోటోలు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప ఏ తల్లిదండ్రులు కూడా ఇటువంటి చర్యలను నమ్మటం లేదు. ప్రీ ప్రైమరీకి ఖచ్చితంగా ప్రత్యేక శిక్షణ కలిగిన టీచర్లు ఉండాల్సిందే. అది ప్రైమరీ స్కూల్లో సార్ ఆల్రెడీ చెప్పినట్టు అది ప్రైమరీ స్కూల్లో భాగం అవ్వాల్సిందే. అలా అయిన చోటే ప్రభుత్వాలకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చినా కూడా అది వాళ్ళ పేరు ప్రఖ్యాతులు అలానే వచ్చాయి వాళ్ళకు కూడా. ఇలా చేయకుండా ఏ ప్రభుత్వానికి కూడా పేరు రాదు. ఆ విషయంపై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా స్పష్టతని కనబరిచింది. ఇంకొకటి, సైన్స్ టీచింగ్ గురించి. అసలు ఆయన సైంటిస్టు. సైన్స్ టీచింగ్ గురించి, ప్రైమరీ అండ్ సెకండరీలో సైన్స్ టీచింగ్ గురించి వాళ్ళు సరైన దృష్టి పెట్టలేదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు, స్కూల్స్ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడారు. ఒక సైంటిస్ట్ దాన్ని లీడ్ చేస్తూ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని లీడ్ చేస్తూ వివిధ దేశాల్లో అసలు పిల్లల్ని అంటే మన ఫ్యూచర్ సైంటిస్టులని, టెక్నోక్రాట్స్ని తయారు చేసుకోవాలంటే బేసిక్గా మనకేమేం కావాలి, హై స్కూల్స్లో ఏమి ఉండాలి, ప్రైమరీలో ఎలా ఉండాలి, అది ఓన్లీ సింపుల్ లాజిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏదో కొద్దిమంది మ్యాథమెటిక్స్ ద్వారానో బోధించడం ద్వారా అవి రావండి. జపాన్ చాలా చక్కగా ముందుకెళ్తుంది అంటే ఒక ప్రధాన కారణం వాటి స్కూల్సే అండి. స్కూల్స్లో ఉన్న సైన్స్ ల్యాబ్స్ కారణం. దానిపై మనం అసలు ఎటువంటి దృష్టి సారించలేదు. సైంటిస్ట్ అయ్యుండి, సైంటిస్టులు, ఇంటర్నేషనల్ స్థాయి సైంటిస్టులు ఉండి కూడా చేయకపోవడం అది నేను పెద్ద లోపంగా భావిస్తున్నాను. మిగతాది యాక్సెస్, ఈక్విటీ అండ్ క్వాలిటీ అనేది, అకౌంటబిలిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం. నిజానికి ఆ రిఫార్మ్స్ వైపుగా విద్యా హక్కు గురించి మాట్లాడే వాళ్ళు ఇక్కడ మాట్లాడేదంతా చాలా తక్కువ విషయాలు మాట్లాడుతున్నారు. అంటే
ఏవైతే ఈ వ్యవస్థను గాడిలో పెట్టగలవో ఆ విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. దాని వలన ఇక్కడ మార్పు దిశగా మనకు అడుగులు పట్టడం లేదు. కొంతవరకు అకౌంటబిలిటీ విషయంలో ఇది చర్చ జరిగింది. స్టాండర్డ్స్ విషయంలో ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్స్ని మనం లెర్నింగ్ అవుట్కమ్ స్టాండర్డ్స్ని డిఫైన్ చేసుకున్నాం. డిఫైన్ చేసుకున్నా కూడా ఆ స్టాండర్డ్స్ పిల్లలకు అందుతున్నాయా లేదా అని తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కొంతవరకే ఉంది. ఎన్ఈపి ఆ విషయంలో నేను పూర్తిగా చర్చించలేదని నేను నమ్ముతున్నానండి. తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి చర్చించలేదని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు కొంపెల్ల బిఎస్ శర్మ గారు. సార్ నేను చివరిని మాట్లాడతాను. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడించండి చివరిని. చిన్నరబుద్ధుడి గారికి నమస్కారం, ఆయన్ని చూసి వచ్చాను నేను. అందుకనే కొంచెం ఆగమని అన్నాను, ఏమనుకోవద్దండి. లేదు లేదు, నేను చివరిని మీ వందన సమర్పణకు మీకు సహాయం చేస్తాను. నేను చివరిని మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. సిఏ ప్రసాద్ గారు. సార్ ప్లీజ్. నేను వింటున్నాను సార్. మీరు కూడా మీ అనుభవం షేర్ చేసుకోండి, మీ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. శాంతంగా వింటున్నాను సార్. ఒకటి ఏంటంటే పని చేస్తే లోపాలు వస్తాయండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిని లోపాలని చాలా చోట్ల ఎక్కడైతే రూల్స్ ఉన్నాయో వెంటనే దాన్ని ఎట్లా లొసుగులు తీసుకొచ్చురావాలో పనిచేసే వాళ్ళు వాటన్నిటిని పట్టుకొచ్చుకుంటూ ఉంటారు. ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా జరుగుతున్నది ఇది. ఎన్సీఆర్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక రకాలైన సంస్కరణలు వచ్చినాయి. వచ్చిన వెంటనే ఏదో ఒక రూపంలో వాటిని దోవలు ఎత్తుక్కోవటం, ప్రశాంతంగా ఎట్లా వీళ్ళకి అనుకూలంగా ఎట్లా తెచ్చుకోవాలనే దాన్ని తెచ్చుకుంటున్నారు సార్. అయినా స్ట్రగుల్ పడుతూనే ఉన్నారు. వాటన్నిటికీ అనేక రకాలైన ప్రయోగాలు జరుగుతున్నాయి. చూద్దాం. మేమైతే అట్లా జరిగే వాటిని చాలా చూస్తున్నాం సార్, ఆనందపడుతున్నాము. ఇంకా చాలా జరగాలి, చూడటమే అంతే. స్వర్ణలత గారు. థ్యాంక్ యూ సార్. స్వర్ణలత గారు. సార్ నమస్తే సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు స్పీకర్ గా వచ్చిన చిన్నగడపతి గారు సార్ నమస్కారం సార్. అంటే ఎన్ఈపి 2020 వచ్చిన తర్వాత సార్ ఈరోజు ఆద్యంతం కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంది టాక్ అంతా కూడా. అంటే దీని పూర్వాపరాలంతా కూడా సార్ చెప్పారు, ఎక్కడి నుంచి మొదలైంది, ఎలాగా, ఈ డాక్యుమెంట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పి. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాలు రూపొందించుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది సార్. అది గర్వంగా చెప్పుకోవచ్చు. సార్ యొక్క హయాంలోనే చేశాం అది. అంటే 2020 ఏవైతే చెప్పిందో, ఏ చేంజెస్ చెప్పిందో, అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఒక లాంగ్వేజ్ బుక్స్ వరకే. నేను తెలుగు పుస్తకాలు తయారు చేసినప్పుడు తెలుగు పుస్తకాల్లోనే మల్టీలింగ్వలిజం అంటే కానీ, అంటే సంస్కృతి పరంగా కల్చరల్ గా మన ఆంధ్రప్రదేశ్లో ఏ పండుగలు ఎవరెవరు చేసుకుంటారు, ఇలాగా ఒక ట్రైబల్ లాంగ్వేజ్ యొక్క ట్రైబల్ కి సంబంధించిన ఒక ఫెస్టివల్ ని ఒక లెసన్ గా పెట్టడం జరిగింది. అంటే ఒక్కసారి నేషన్ వైడ్ గా వెళ్ళి మేము బుక్స్ ఎన్సీఆర్టీకి అందరికి జాతీయ స్థాయిలో ఈ ప్రదర్శనకు పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్ఈపి లక్ష్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పాఠ్య పుస్తకాలు రూపొందించారు అని ఒక మంచి అప్రిషియేషన్ అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అది సార్ యొక్క హయాంలోనే జరిగింది. అట్లా అంటే ముందేంటంటే ఆ పండుగ పేరు కూడా ఈటింగ్ పండుగ అని పెట్టాము సార్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో. అంతేకాకుండా ఒక మల్టీలింగ్వల్ పిల్లలు అందరూ ఉంటారు ఒక స్కూల్లో. అంటే అలాంటప్పుడు వాళ్ళ భాషకు కూడా ఎట్లా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, మనం దానికి అక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేయగలగాలి అనే దాన్ని కూడా మనము ఎక్సర్సైజ్ రూపంలో కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా ప్రతిదీ కూడా అంటే అన్నిటినీ కూడా అన్ని కోణాల్లో దాన్ని చూసుకుంటూ పాఠ్య పుస్తకాలు అంత జాగ్రత్తలు తీసుకోవడం చేశామండి. అది చేస్తున్నప్పుడు అనిపించింది. ఇదే కాకుండా ఏదైతే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని మాట్లాడుతూ ఉందో ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కల్పించడం కోసం కూడా పిల్లలకి టెక్స్ట్ బుక్స్ తో పాటు వర్క్ బుక్స్ ఇవ్వడము, దాంట్లో కొన్ని యాక్టివిటీస్ లాగా డిజైన్ చేయడము, ఇంటగ్రేషన్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ వీటిని కూడా ఇంటగ్రేట్ చేసుకోవడానికి ఏ విధంగా చేయాలని చెప్పి కొన్ని అంటే టెక్స్ట్ బుక్స్ లో కూడా అదర్ సబ్జెక్ట్స్ లో కూడా ఇంటగ్రేషన్స్ ఎట్లా చేసుకోవాలనే దాని మీద కూడా థింక్ చేయడం జరిగింది. అంటే ప్రైమర్స్ కూడా సార్ ఈవెన్ ట్రైబల్ 6 లాంగ్వేజెస్ లో కూడా ప్రైమర్స్ తయారు చేయడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో తయారు చేయడం జరిగింది. సో ఈ దాంట్లో అంటే ఎన్ఈపి వచ్చిన తర్వాత అంటే దాంట్లో
మెరిట్స్ ఉండొచ్చు, డిమెరిట్స్ ఉండొచ్చు, కానీ ఏవైతే మనము నిజంగా మనం విశ్వసించి ఇది మంచి బాగా ఉపయోగపడుతుంది అనుకున్న అంశాలని మనము దాంట్లో పాఠ్యపుస్తకాల్లో చొప్పించడానికే ప్రయత్నం జరిగింది. సో దీంట్లో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్ మరొకసారి అందరికీ. సుధారాణి కొండ్రు సుధారాణి గారు, నేను టీచర్ల వైపు ఎక్కువ చూస్తున్నానండి రెస్పాన్స్ కోసం. టీచర్లు ఎడ్యుకేషన్ ఫీల్డ్ తో బాగా ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు. సుధారాణి గారు. సార్ నమస్తే సార్. నమస్తే. వీరభద్రుడు సార్ గారికి నమస్తే సార్. చాలా రోజుల తర్వాత అంటే మేము అక్కడ పని చేసినప్పుడు మీరు మాటలు వేరు, కానీ ఇప్పుడు మీరు రియల్ హార్ట్ తో మీ మాటలు విన్నాం అనిపించింది. మీరు అదే విద్యా వ్యవస్థ పట్ల మీ ఆవేదన గాని, మీ ఆరాటం గాని మీ మాటల్లో చాలా బాగా అర్థమైంది సార్. మీ మాటలు చాలా ధన్యురాలనయ్యాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. టీచర్ కమ్యూనిటీ నుంచి రమేష్ గారు ఉన్నారండి. టీవీఎస్ రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. వీరభద్రుడు గారి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు చాలా ప్రధానంగా మనం గమనించుకోవాల్సినటువంటిది ఈ స్కూల్ సిస్టమ్ లో వచ్చినటువంటి మార్పులో సార్ ప్రధానంగా ఈ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దృష్టి పెట్టుకుని ఎలా మనం విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది ఈ డాక్యుమెంట్ లో బాగా కనిపిస్తోంది అని సార్ చెప్పింది నిజంగా సత్యం సార్. అది అలాగే భాషల గురించి కూడా సార్ మనం ఇప్పటి వరకు త్రిభాషా సూత్రం అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. అయితే ఇందులో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే పిల్లలు ఎన్ని ఎక్కువ భాషలకి పరిచయం అయితే అంత సృజనాత్మకంగా మారుతారు అన్నటువంటి విశేషం కూడా ఇక్కడ ఉంది. అంచేత ట్రైబల్ లాంగ్వేజెస్ కోసం సార్ చేసినటువంటి కృషి చాలా గొప్పది సార్. అన్ని పుస్తకాలను తయారు చేశారు. ఒక గొప్ప ప్రారంభం సార్ ఇది. ఇలాంటి చర్చ చాలా సమర్థవంతంగా జరగాలి. దీని మీద పూర్తి అవగాహన రావడానికి కూడా అవకాశం ఉంది. అట్లాగే గుంటుపల్లి శ్రీనివాస్ గారు ఇందాక మెన్షన్ చేసినట్టు సైన్స్ టీచింగ్ అని అన్నది ఇందులో మనకి కొంచెం లోపంగానే కనిపిస్తుంది. ఊరికే అంటే చాలా పెరిఫరల్ గా మాత్రమే ఇందులో చెప్పినటువంటి విశేషాలు ఉన్నాయి సార్. కాబట్టి మొత్తం మీద ఇందులో చాలా అనుమానాలు, సందేహాలు రేకెత్తడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద మీలాంటి పెద్దలు మరింత విస్తృతమైనటువంటి చర్చలు చేపట్టి వీరభద్రుడు లాంటి సార్ లాంటి వాళ్ళతోటి మరింత అవగాహన అందరికీ కలిగించే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. దాసన రంగారావు గారు. సార్ అందరికీ నమస్కారం. వాడ్రేవు వీరభద్రుడు గారు మన దేశంలో వచ్చిన విద్యా కమిషన్లు, విద్యా కమిటీల విషయాలు, వాటి యొక్క డాక్యుమెంటేషన్లు చాలా అంటే క్లుప్తంగా సమగ్రంగా వివరించారు. చాలా బాగుంది. ఇవన్నీ బీడీ ఎంఈడీలో అక్కడక్కడ చదువుకునే, కానీ వారు దాంట్లో చాలా బాగా నిమగ్నమై ఉండడం వల్ల చాలా హృదయంగా హత్తుకునే విధంగా చెప్పారు. వాటిని ఏ విధంగా మన ప్రాథమిక స్థాయికి తీసుకెళ్ళాలి అనే విషయంలో ఎదురవుతున్న సమస్యలు కూడా చెప్పారు. ఇది ఒక రకంగా బాగా సోమరిపోతులుగా ఉన్న వాడిని ఎదురు పొడిచి పని చేయరా అంటే ఎట్లయినా నిరసన చెప్తారు, ఎట్లయినా తిరగబడతారు. అవన్నీ జరుగుతూనే ఉంటుంది. అయినా కూడా ఈ ముఖ్యంగా ఉపాధ్యాయ వ్యవస్థ అనేది అత్యంత సోమరిపోతుల వ్యవస్థగా మారింది. మనం మనం ఉపాధ్యాయ కుటుంబాల నుంచి వచ్చినా కూడా, తల్లిదండ్రులందరూ ఉపాధ్యాయులు అయినా కూడా ఇది కఠోర వాస్తవం. సాధారణంగా 2000 నుంచి లేదా 1990 నుంచి 2010 దాకా చాలా మంది టీచర్లు ప్లాట్ల బిజినెస్లు, చిట్ల బిజినెస్ చేసి లక్షల కోట్లు సంపాదించారు. చాలా జరిగినాయి ఇట్లా నష్టాలు. అయితే తమ వృత్తికి న్యాయం చేకూర్చిన తర్వాత వేరే ఏదైనా చేసుకొని, కానీ అది లోపిస్తుంది ఇక్కడ. చాలా వరకు వీరభద్రుడు గారు చాలా హృదయంగా చెప్పారు. ఎక్కడో దగ్గర ప్రయత్నం మొదలు కావాలి. ఈ ప్రయత్నం మంచిది.
మనం విద్యా వ్యవస్థను బాగు చేసుకునే దిశగా అడుగులు వేద్దాం. ధన్యవాదాలు. సార్ సార్ జానిరెడ్డి గారండి జాయిన్ అయ్యారు. మీరు ఏమైనా మాట్లాడతారండి జానిరెడ్డి గారు? సార్ గుడ్ ఈవినింగ్ అందరికీ. సార్ చిన్న వీరభద్రుడు గారితో చాలా కాలంగా మాకు పరిచయం ఉన్నది. గత 20 ఏళ్ల నుంచి సార్ చూస్తున్నాము. చాలా చక్కగా ఈరోజు సారు పరిచయం చేశారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. సార్ నేను 20 ఏళ్ల నుంచి, అంటే నేను 25 ఇయర్స్ 33 ఇయర్స్ 31 ఇయర్స్ నేను స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నాను. యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ డైట్ లెక్చరర్గా, యాజ్ ఏ SCERT ఫ్యాకల్టీగా కొంతకాలం పనిచేశాను టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్లో. నేను గమనించింది ఏంటంటే, నేను మెసేజ్లో కూడా రాశాను, మన టెక్స్ట్ బుక్స్ అండి ఇప్పుడు ప్రైమరీ పిల్లలకి లెర్నింగ్ టు రీడ్, రీడింగ్ టు లెర్న్ 2 స్టేజెస్ ఉన్నాయి. ఈ లెర్నింగ్ టు రీడ్ అనేది లోకల్గా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు, నైసర్గిక పరిస్థితులు, కుటుంబము, సంస్కృతి, ఈ అంశాలలో నుంచి నేర్చుకుంటారు. మనకు తెలుసు భారతదేశంలో ప్రతి 50 కిలోమీటర్లకి చాలా మార్పు ఉంది. ఫుడ్లో కానీ, కల్చర్లో కానీ, ఫెస్టివల్స్లో కానీ. మరి ఇవన్నీ పిల్లలకి రీచ్ అవ్వాలంటే అదే అంశాలను తీసుకొని మన టెక్స్ట్ బుక్లో పెట్టకపోవడం వల్ల, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకి ఒకటే టెక్స్ట్ బుక్. ఎప్పుడైతే ఒకటే టెక్స్ట్ బుక్ ఉన్నప్పుడు టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే తగ్గుతుంది, టీచర్ యొక్క పార్టిసిపేషన్ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతున్నది. ఎప్పుడైతే టీచర్ని నువ్వు చెప్పే విషయాలను నువ్వే తయారు చేసుకొని పిల్లలకి క్వాలిటీ సాధించడానికి కృషి చేయండి అంటే వ్యవస్థ ఎప్పుడో మారేది. నేను ఇస్తాను, నువ్వు చెప్పు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ అవర్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, టు అట్లీస్ట్ బ్రింగ్ క్వాలిటీ. మినిమం లెర్నింగ్ లెవెల్స్ కూడా పిల్లలకి రావడం లేదు అని ఎన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయినా కానీ మనము వీటిని సాధించలేకపోవడానికి నిజంగా అంటే బహుశా ఈ ఏ రిపోర్ట్ అయినా కానీ ఇంకా 20 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు అయినా కానీ అన్లెస్ వి అడ్రస్ ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయకపోతే, కేవలం మన కాన్స్టిట్యూషన్ ఎట్లయితే రాసుకున్నామో అది ఏ మార్కు ఇంప్లిమెంట్ అవుతుందో ఈ కమిషన్లు కూడా అంతే అవుతాయి. చిత్తశుద్ధి లేకపోతే పైనుంచి కింది వరకు కూడా అది అంతే అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. రమామణి గారు. నమస్తే సార్. నమస్తే సార్, నేను రమామణి. అందరికీ నమస్కారం అండి. మేము SCERTలో పనిచేస్తున్నప్పుడు చిన్న వీరభద్రుడు సార్ గారి గైడెన్స్ లో ప్రీ ప్రైమరీ టెక్స్ట్ వర్క్ బుక్స్, అవి టెక్స్ట్ బుక్స్ అనే దానికన్నా వర్క్ బుక్స్ అంటేనే కరెక్ట్. వర్క్ బుక్స్ ఇంకా సార్ అండర్ ట్రైబల్ లాంగ్వేజెస్ లో వాటిని ఏదైతే డెవలప్ చేసామో మళ్ళీ ప్రిపరేటరీ చేసి ఇంకా 6 భాషల్లో ఏదైతే చేసామో అవన్నీ సార్ అండర్ లోనే జరిగాయి. ఈ SCERT సార్ అండర్ లో డెవలప్ చేసినటువంటి ప్రీ ప్రైమరీ పుస్తకాలను ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో వాటిని కరికులం కింద తీసుకుని వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలకి అందిస్తున్నారు. వాటినే ప్రాక్టీస్ లో కూడా జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ లో ఆ పుస్తకాలే రన్నింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ మాకు సమర్థవంతంగా మా చేత చేయించినటువంటి చిన్న వీరభద్రుడు సార్ గారికి ఈ మీటింగ్ లో సార్ని మేము ఈ రకంగా కలుసుకోవడం, సార్ని మేము రిటైర్ అయిన తర్వాత ఎంతో మిస్ అయ్యాము. ఇంకొక 2-3 ఏళ్ళు సార్ అండర్ లో పనిచేస్తుంటే మాకు సార్ గారి ఆయనకున్న పరిజ్ఞానంతో మాకు మరింత గైడెన్స్ ఇచ్చేవాళ్ళని ఎంతో అనుకున్నాం. కానీ మాకు ఆయన వేరే ట్రైబల్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోవడం వల్ల ఇంకా సూపరాన్యుయేషన్ రీచ్ అవ్వడం వల్ల కూడా అవకాశం కోల్పోయాము. ఈ సందర్భంగా మళ్ళీ NEP 2020 గురించి సార్ ప్రస్తావిస్తూ సార్ని రకంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీరభద్రుడు సార్, మీరు మాకు ఎంతో నేర్చుకున్నాం మీ దగ్గర. పుస్తకాలని ఎలా చూడాలి, పుస్తకాలని కరికులం డెవలప్ చేయడంలో ఏ రకంగా మేము దాన్ని ఆలోచన పెట్టాలి అనేది కూడా సార్ ఎంతో వివరంగా నేర్పించారు మాకు. మేము ఆయన కింద పనిచేయడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. కృష్ణమోహన్. 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 ఐఎమ్ హియర్. సుభాష్ని గారు అని కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడుతారు. మీరు మాట్లాడండి. చిన్న వీరభద్రుడు గారికి చాలా చక్కగా
చాలా బ్రాడ్ గా మాట్లాడారు. ఎడ్యుకేషన్ సినారియో అంతా ఫ్రమ్ ది బిగినింగ్ టు టిల్ టుడే he has spoken about the background, its philosophy and how education should go. ఇవన్నీ కూడా చాలా గొప్పగా మాట్లాడారు. ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అయితే మనకి ఎక్కడో లోపం అనేది, నేను కూడా ఒక ఫర్ ది లాస్ట్ 30 years నేను స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేసి SARలో రిటైర్ అవ్వడం జరిగింది. నాకు ఎప్పుడో ఒక క్రిటికల్ థింకింగ్ ఉండేది. టీచర్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తెన్ చేయకుండా మనం ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కమిషన్లు వచ్చినా, ఎన్ని రిపోర్ట్స్ వచ్చినా జరిగేది. వీ షుడ్ బాయిల్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ చైల్డ్ ఇన్ ది స్కూల్. మనకి ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. మనం స్కూల్ ఎడ్యుకేషన్ ని బాగు చేయడానికి టీచర్స్ లో కమిట్మెంట్, కన్సర్న్, ఎంపతి ఇవన్నీ ఉంటే చాలు. అవి ఉండడానికి మానిటరింగ్ సిస్టమ్, ఇవాల్యుయేషన్ సిస్టమ్ బాగా పనిచేయాలి. నేను ఎంతో మందిని కమిషనర్స్ చూశాను, ఎంతమంది ప్రాజెక్ట్ డైరెక్టర్స్ చూశాను, అందరూ IAS వాళ్ళే. కానీ ఎవరు కూడా దే కుడెంట్ బ్రింగ్ సమ్ రాడికల్ చేంజెస్ ఇన్ ది డిపార్ట్మెంట్. అది ఎక్కడ లోపమో నాకు తెలియదు. అది మినిస్టరు, సెక్రటరీ అండ్ కమిషనర్స్ ముగ్గురు ఒక మంచి టీము. అండ్ నేను ఫర్ ది లాస్ట్ 30 years I did not see any change in the school education scenario, particularly quality. I am very much concerned on quality. మనం ఎన్నో మాట్లాడుతున్నాం, కమిషన్ మైక్రో లెవెల్లో మాట్లాడుతున్నాము, మైక్రో లెవెల్లో ఏమీ చేయలేకపోతున్నాము. టీచర్ ఎడ్యుకేషన్ ఈజ్ జీరో ఇన్ 2 states, ఇన్ డైట్స్, ఇన్ CTEs, ఇన్ comprehensive colleges, including SCRTs at the state level. What is NCRT doing? I don't know. What is NCTE doing? I don't know. ఇందాక మన చిన్నవీర గారే చెప్పారు, అసలు ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్, ప్రైవేట్ బిఎడ్ కాలేజెస్ లో ఇట్స్ ఏ నిల్ క్వాలిటీ. అసలు కాలేజెసే ఉండవు. బట్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ దెమ్. వాళ్ళు SCRTకి వస్తారు, అప్రూవల్స్ అడుగుతారు, ఏదేదో చేస్తుంటాం. వాళ్ళ కోసమే మా జీవితం అంతా గడిపాం టీచర్ ఎడ్యుకేషన్ లో. But ultimately, what is that we have achieved as professor in teacher education department, as director SCRT? Nobody knows, including secretary and including commissioner. ఎప్పుడు చూడు రిపోర్ట్స్, వాళ్ళ మీద అవి ఇవి కంప్లైంట్స్, వాటి మీదనే వర్క్ చేశాము. ఎప్పుడు కూడా క్వాలిటీ మీద పిల్లలతోటి పనిచేయడము, SCRT బయటికి వెళ్ళడము, SCRT రీసెర్చ్ చేయడం కూడా జరగలేదు. నేను టీచర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ గా ఉండి ఈవెన్ అవుట్ ఆఫ్ 6 years I didn't even visit one college as professor SCRT in teacher education. ఇక ఏముంటుందండి మా రోలు? ఎప్పుడు చూడు ఆ ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడడమే. అవే వాళ్ళే వస్తారు, వాళ్ళకే అప్రూవల్స్, వాళ్ళకే అప్లికేషన్స్, కమిషన్ దగ్గరికి పోవాలి, అక్కడ గంటలు గంటలు కూర్చోవాలి. దట్స్ వాట్ వీ బీన్ డూయింగ్ యాజ్ ప్రొఫెసర్ అండ్ యాజ్ లెక్చర్స్. నా ఫ్యాకల్టీ, నాకున్న 4 లెక్చర్స్ కూడా వాళ్ళు బయటికి పోయింది లేదు. నేను వాళ్ళని బయటికి పంపను, నన్ను డైరెక్టర్ గారు బయటికి పంపరు. స్కూలు లేదు, టీచరు లేదు, క్వాలిటీ లేదు. దట్స్ వాట్ things are happening, but nobody waits for our days. వాళ్ళకి ఏజ్ వాళ్ళ పోతే రేపు మళ్ళీ రాదు. వాళ్ళకి ఏజ్ కెనాట్ యూ కెన్ బ్రింగ్ బ్యాక్. దట్స్ వాట్ ది సిచ్యుయేషన్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఈజ్. ఈవెన్ టుడే అన్ని డైట్స్ లో ఇంక్లూడింగ్ ప్రిన్సిపాల్ స్టాఫ్ లేరు. బట్ హౌ ద DSET ఈస్ బీయింగ్ కండక్టెడ్ బై ది కమిషనర్స్, బై ది సెక్రటరీస్, బై ది మినిస్టర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మన ఎడ్యుకేషన్ కాలేజెస్ లోనే, గవర్నమెంట్ కాలేజెస్ లోనే అక్కడ ఎవరూ లేనప్పుడు హౌ డు యూ డూ దట్ DSET ఫర్ ఎంటరింగ్ ది చిల్డ్రన్ ఇన్ టు దట్? వాళ్ళకు ఒక ఎంట్రన్స్ టెస్ట్, మళ్ళా వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేస్తారు? వాట్ ఇస్ దట్ దే డూ? ఇందాక చిన్నవేశ్వర గారే చెప్తున్నారు, వాళ్ళకి 20 years కూడా ఉండవండి, వాళ్ళకి ఏ మెచ్యూరిటీ ఉంటుందని. మరి వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి? అన్ని ఎక్స్పెరిమెంట్సే. ఒకరోజు 1 year అంటారు, ఒకరోజు 2 years అంటారు, ఒకరోజు ప్రీ ప్రైమరీ అంటారు, ఇంకో రోజు ఇంకొకటి అంటారు. ఆల్ ది టైమ్ హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. ప్రాజెక్ట్స్ వచ్చి ఏం చేశా కూడా నాకు తెలియదు. వాట్ ఈస్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మనకి ఎక్కడ? దానికి ఒక IAS ఆఫీసరు, కమిషనర్ ఒక IAS ఆఫీసరు, సెక్రటరీ ఒక IAS ఆఫీసరు, మళ్ళీ పైన ఒక మినిస్టరు. ఎప్పుడు చూడు వీళ్ళందరూ కూడా మినిస్టర్ కోసమే పనిచేస్తారు. దే నెవర్ షో ఎనీ సింపతి ఆన్ ది SCRT, ఆన్ ది టీచర్ ఎడ్యుకేషన్. వాళ్ళు కూడా బయటికి పోయి చూడరు, అసలు వాళ్ళు విజిటే చేయరు. దే డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. దే జస్ట్ కాల్ us and do this work for us. That's what we have been doing in the department for a long time. So our children will come up. ఎక్కడుంది ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎక్కడుంది సెకండరీ ఎడ్యుకేషన్? ఈ రెండు లేకపోతే టీచర్ కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు, హైయర్ ఎడ్యుకేషన్ లేదు. దట్స్ వాట్ వీ హావ్ బీన్ డూయింగ్ ఆల్ ది టైమ్. ఏదో ప్రశాంతంగా రిటైర్ అయ్యాము, ఇంట్లో కూర్చున్నాము. ఇప్పుడు ఈ రోజున SCRTs రీసెర్చే చేయవు. ఏందో KGBs అంటారు, ఏందో మోడల్ స్కూల్స్ అంటారు. ఆల్ ది టైమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఓన్లీ. ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. we're on the doldrums always. We're in the confusion. ఏ మినిస్టర్ వస్తారో, ఆయన ఏం మాట్లాడతాడో, ఆయనకి ఏం కావాలో మాకేమీ తెలియదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది SCRTలో. ఈ రోజున SCRTలో 0 staff. నిన్ననే నేను పోయొచ్చు SCRTకి. ఇట్ ఈస్ 0 staff. ఇట్ ఈస్ వర్కింగ్ విత్ ఆల్ ది టీచర్స్ హ్యావ్ బీన్ టేకెన్ అగైన్.
ఆన్ ద సెలక్షన్ బేసిస్. ఉన్న వాళ్ళని పంపించేసారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి కొత్త వాళ్ళని తీసుకున్నారు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. దట్స్ వాట్ క్వాలిటీ వి మీన్. సారీ. థ్యాంక్ యూ కృష్ణమోహన. షుడ్ పైల్ డౌన్ టు ది మైక్రో లెవెల్. మనకి కావాల్సింది పిల్లలు, చాక్ పీసు, డస్టరు, బ్లాక్ బోర్డ్. దట్ షుడ్ బి ది స్పిరిట్ ఆఫ్ ఎ టీచర్. అసలు టీచర్లు స్కూళ్ళలో ఏం చేస్తారో నో బడీ నోస్. రివ్యూసే లేవు. ఎప్పుడో కమిషనర్ పోయి అరగంటకు పోయేస్తే సరిపోతుంది అంతే. డిఓస్ కి ఇంకేం పని లేదు. 24 గంటలు ఫైల్స్. వాళ్ళకి చదివే రాదు. వాళ్ళకి చదువు ఎవరు నేర్పరు. టీచర్ ట్రైనింగ్ అంటారు, అంతా మ్యాక్రో లెవెల్లో నడిచిపోతుంది. మేము ఎవరన్నా ఎస్ఆర్జీసీ తీసుకుంటాము, ఆ టీచర్స్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము, అయిపోయింది. అబ్బా ఎస్సీఆర్ మా పని అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది. 7:30 అవుతుంది, నీకు పనిష్మెంట్ ఇస్తాను నేను. 7:30 అవుతుంది, 10 నిమిషాలు క్రాస్ అయ్యాము, నీకు పనిష్మెంట్ ఉంటుంది దాని మీద. థ్యాంక్ యూ ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. అండర్స్టాండ్ యువర్ యాంగ్విష్. I can understand your anguish. At the same time, మన టైం లిమిట్స్ అవి 7:39 అంటే ఆల్రెడీ 10 minutes క్రాస్ అవుతున్నా. నేను యాక్చువల్ గా మాట్లాడదలుచుకోలేదు. నువ్వు మాట్లాడము ఆల్బర్ట్ ప్లింటో గుస్తాకి వాగా అని ఒక సినిమా ఉండేది అప్పుడు ఎప్పుడో పాతది. No issues, కృష్ణమోహన్. ప్రవీణ్ వేదాంతం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను కృష్ణమాచార్యులు, ప్రవీణ్ వాళ్ళ ఫాదర్ని. ఓకే సార్ వాడ్రేవు చినవీరభద్రరావుడికి మరియు రవికుమార్ గారికి అందరికీ నమస్తే సార్. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు పేరా 3.6 ప్రకారం ఆల్టర్నేట్ మోడల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఒకటి, 8.4 పేరా ప్రకారం ట్రూ ఫిలాంథ్రోపిక్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి, వీటి మీద రిలాక్సేషన్స్ ఆన్ ఇన్పుట్స్, సెల్ఫ్ రెగ్యులేషన్స్ ఆన్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తీసేస్తున్నారు సార్ ఈ కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం. దీని ప్రకారం ఇప్పటికే కార్పొరేట్ ఆధిపత్యం ఉన్న విద్యా వ్యవస్థలో ఇది ఇంకా ప్రమాదానికి దారితీయదని అడుగుతున్నాను సార్. వెరీ హ్యాపీ దట్ మీలాగా ఇట్లా ప్రిపేర్ అయ్యి ఒక సింపుల్ ప్రశ్న వేస్తే ఎప్పుడు డెఫినెట్ గా సెషన్ చాలా అందంగా ఉంటుంది. గురుమూర్తి గారు సార్ నమస్కారం సార్. నమస్తే ప్లీజ్. వినపడుతుందా సార్? వినపడుతుంది. మీరు 2 చోట్ల ఆన్ అయ్యారు కాబట్టి ఒక చోట ఆఫ్ చేసుకోండి, రిసౌండ్ వస్తుంది. అందరికీ నమస్కారం సార్. ఈ రోజు మాట్లాడినటువంటి డైరెక్టర్ చినవీరభద్రుడి గారికి నమస్కారములు. గతంలో నేను ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు 27 ఏళ్ళు నేను టీచర్ ఎడ్యుకేషన్ లో పనిచేశాను. 27 ఏళ్లలో ఇన్ సర్వీస్, ప్రీ సర్వీస్ పిల్లలకి చదువు చెప్పడం జరిగింది, పిల్లలకి మరియు టీచర్లకి. ఈ ప్రీ సర్వీస్ లో కొంతవరకు వాళ్ళని మేము వీలైనంత వరకు ప్రయత్నం చేసి వాళ్ళలో కొంత మెరిట్ ని, వాళ్ళు కొంత బోధన పటిమని కూడా కల్పించగలిగాము. కానీ ఈ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ లో 20 to 30% సక్సెస్ మనం చూడగలము. ఎందుకంటే అక్కడ టీచర్ కు తనకు అవగాహనతో పాటు తనకు చెప్పాలనేటువంటి తపన, తర్వాత కొత్త విధానాలని, నూతన అంశాలన్నిటిని గ్రహించి వాటిని చెప్పాలనేటువంటి, వాటి ద్వారా బోధించాలనేటువంటి తృష్ణ ఉంటే గానీ సక్సెస్ కాదు. ఇప్పుడు డాక్యుమెంట్ గురించి చాలా చెప్పారు. నేను అందులో టీచర్ ఎడ్యుకేషన్ మొదటి నుంచి నిర్లక్ష్యం చేయబడుతోంది. ఇప్పుడు నేను 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ళు అయింది సార్ రిటైర్ అయిపోయి. నాకు సార్ గారు నాకు పరిచయం అంటే ప్రత్యక్షం కంటే పరోక్షంగానే ఎక్కువ పరిచయం. వారి సాహిత్యం కూడా చదివాను నేను. అలాగే వారు డైరెక్టర్ గా ఉన్నప్పుడు అనేక రకాల, ముఖ్యంగా వారు గిరిజనుల యొక్క విద్యకు సేవ చేసినటువంటి విషయం నాకు బాగా తెలుసు. అట్లా అవకాశాలు మాకైతే రాలేదు, కానీ మేము టీచర్ ఎడ్యుకేషన్ లో చాలా ప్రయత్నాలు చేశాం సార్. 27 years రోజు 5 గంటలు 6 గంటలు బోధించాము. కానీ మేము సాటిస్ఫాక్షన్ లేదు మాకు. ఇప్పటికీ ఇంకా చెప్పాలనే ఉంది, ఎవరైనా అడిగితే ఏదైనా విషయాలు చెప్పాలనే ఉంది, కానీ ఇప్పుడు సాధ్యం కాదు. కానీ మరి రావాల్సినటువంటి మార్పులు రావాలంటే నేను ఒక విధంగా అభిప్రాయపడుతుంది ఏంటంటే, ఎవరైనా కూడా ప్రాపర్ నౌన్ ఉండాలి. అంటే నేర్చుకునే వాళ్ళకి నేర్చుకోవాలని ఉండాలి. అయితే ఇది ఫస్ట్ జనరేషన్ పిల్లల దగ్గర కష్టం అవుతుంది. తల్లిదండ్రులకు కూడా ఫస్ట్ జనరేషన్ అండి, వాళ్ళు కూడా చదువుకోలేదు కాబట్టి.
సో ఈ విధంగా ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు కూడా ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ అయినప్పుడు కొంత ఈ మన దగ్గర 50 to 60% జనాభాకు తమంతట తాము తపన కలిగించుకోవడం నేర్చుకోవాలనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడం అనేది కష్టం అవుతుంది. అది ఇన్ఫ్యూజ్ చేయడంలో మనకు కూడా డిపార్ట్మెంట్ కానీ టీచర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ అది కష్టం అవుతుంది. కొంతవరకు ఏంటంటే టీచర్స్ ఏదో ఒక 2 గంటలు 3 గంటలు చేసి చూపెడతామని ప్రయత్నం చేస్తారు, కానీ టోటల్ గా అంకితమై చేయడం అనేది ఈ రోజుల్లో కష్టసాధ్యం అవుతుంది. సో తద్వారా ఎటువంటి కొత్తనైనటువంటి నూతనంగా ఇన్ని రకాలైన ప్రయోగాలు చేశారంటే అసలు లెక్కలేనన్ని వందలు వేల ప్రయోగాలు చేశారు. అన్ని ప్రయోగాల్లో కూడా మనం చాలా వరకు అనుకున్నంత మేరకు మనం రిజల్ట్స్ తీసుకురాలేకపోయాం. దానికి కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ మరి వాళ్ళ చినవీరభద్రుడు గారు మొత్తం డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడినాను. మరి ఈ డాక్యుమెంటేషన్ నేను చదవలేదు సార్, కానీ విన్నాను, మీ ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాను కొంత. అలాగే ఈ విధంగా ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి టీచర్ ఎడ్యుకేషన్ కి 4 years కోర్స్ పెట్టడం, డిగ్రీ కంపల్సరీ ఉండాలి. ఏ టీచర్ అయినా పర్లేదు, అతను ఎలిమెంటరీ టీచర్ కానివ్వండి, కనీసం ఏ టీచర్ అయినా పర్వాలేదు. 17 years కి అది కష్టమే. మేము నిజంగానే మేము మా ప్రీ సర్వీస్ స్టూడెంట్స్ కి అసలు పిల్లలు ఎట్లుండేవాళ్ళు అంటే వాళ్ళంతా ఇన్ఫాక్చుయేషన్ పద్ధతిలో ఉండేవాళ్ళు. వాళ్ళంతా అలాంటి పరిస్థితులు బోధించడం కష్టమే వాళ్ళకి, పిల్లలకి బోధించడం అనేది. సో ఈ విధంగా ఈ రోజు ఈ టాపిక్ తీసుకున్నందుకు, మరియు ఇంకా భవిష్యత్తులో ఇది ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద కూడా ఇలాగే ఈ యొక్క వెబినార్స్ పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ గురుమూర్తి గారు, మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద 3 సెషన్స్ కంటిన్యూస్ గా, ఇవాళ మొదటిది, నెక్స్ట్ వీక్ ఆ పై వీక్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఉంటుంది డిస్కషన్. ఓకే, ఇప్పుడు ఇంకెవరో ప్రసన్న ఆంజనేయులు, ఆ తర్వాత మధురా గారు ఉన్నారు. ఏదైనా ఇంటర్ఫియర్ అవుతే కొంచెం స్వాతి, సుభాషిణి గారు కూడా ఉన్నారు. సుభాషిణి గారు కనబడడం లేదు, మరి వేరే పేరుతో ఉన్నారా తెలియట్లేదు. సుభాషిణి గారు ఉన్నారండి? లేండి, క్లోజ్ చేయండి, మళ్ళీ మాట్లాడతారు సార్. అయితే ఇప్పుడు మనం పని చేద్దాం. డాక్టర్ కేవీఎస్ గారు మీరు ఏమన్నా మాట్లాడతారా? కేవీఎస్ గారు మాట్లాడాలి. డాక్టర్ కేవీఎస్ గారు. సార్ ఇప్పుడు చినవీరభద్రుడు గారు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నాకున్నది ఏంటంటే అండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఆలోచిస్తున్నాం, బట్ దేర్ ఆర్ సో మెనీ ప్రైవేట్ ఎడ్యుకేషన్. ఆ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఇట్స్ నాట్ దట్ మచ్ వర్స్ యాజ్ వీఆర్ కంపేర్డ్ టు అదర్ థింగ్. ఈవెన్ మా మనవరాలు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు after 4 years study, he is doing very good. Not urban, rural and all that. No doubt the difference is there. But what I want to say is primary, secondary, middle class education, post-graduation level, private, all these things, as he said, it's a very complex nature. Sometimes it's a paradox also. Having all things, we are unable to give the fruit to the child. And no government, no teacher, no person is thinking about a little child. That's what I think. Thank you, sir. అయితే ఇక్కడ మెసేజ్ లో ఒక ఇంపార్టెంట్ పర్టినెంట్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, పరిపూర్ణ బాణాల అని నల్గొండ నుంచి వేశారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని లేదు, లేదా ఇంగ్లీష్లోనే ఉండాలనే చర్చ కొన్నేళ్లుగా సాగుతోంది. మీ అభిప్రాయం కావాలి ఒకటి. రెండోది, క్రీడలు, ఇతర ఔత్సాహిక విద్యలు ప్రైవేట్ పాఠశాలలో లేవు కాబట్టి కనీసం ఇంటర్మీడియట్ విద్య వరకైనా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో జరగాలనేది నా అభిప్రాయం. ఇది పరిపూర్ణ బాణాల ఫ్రమ్ నల్గొండ రేస్ చేసినటువంటి ప్రశ్న. ఇంకా దాదాపు ప్రశ్నలన్నీ అయిపోయాయి సార్. ఏమండి, ఇక్కడ బంగారు రామాచారి గారు ఉన్నారా లైన్ లో? బంగారు రామాచారి గారు, వీరు కూడా టీచర్ అని తెలుస్తుంది, విశ్రాంత ఉద్యోగి. బంగారు రామాచారి గారు మీరు లైన్ లో ఉన్నారా? కోదాడ, ఐ థింక్. కోదాడ నుంచి లైన్ లో ఉన్నారో లేదో మరి. ఓకే, ఇంకా టైం లేదులేండి. ఓకే, బ్యాక్ టు ది కీ స్పీకర్ అండి. చినవీరభద్రుడు గారు, మీరు మీ ఫైనల్ responses, with a few responses ఇస్తే we'll go to the conclusion of this section అండి. చినవీరభద్రుడు గారు.
ఇందులో చాలా అంశాలు మళ్ళీ చర్చించారు, చర్చనీయాంశాలే. ఇప్పుడు ఆయన మన కృష్ణమోహన్ చెప్పినట్లుగా ఏంటంటే అల్టిమేట్లీ ఏదైనా ప్రాక్టీస్ లో డిసైడ్ అవుతుంది. ఏ డాక్యుమెంట్ అయినా ఆ డాక్యుమెంట్ తాలూకు మూలాంశాలు ముక్తేశ్వరరావు గారు చెప్పినట్లుగా అది ప్రజల్లోకి వెళ్ళకుండానే వాళ్ళ కన్సర్న్ వాళ్ళ ఎందుకంటే ఇది దిస్ షుడ్ హ్యావ్ బీన్ నెంబర్ 1 ఇన్ అవర్ ఎజెండా, కానీ కాలేదు. మన పొలిటికల్ ఎజెండాలో అవ్వాలి, అది కాలేదు. నేను ఢిల్లీ పాఠశాలలు చూడడానికి వెళ్ళినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం గమనించాను. మేము ఒక స్కూల్ వెళ్దాం అనుకుని ఏదో వాళ్ళు టైం అడ్జస్ట్ కాక దగ్గరలో ఇంకో స్కూల్కి తీసుకెళ్లారు మమ్మల్ని, మా బృందం అంతటిని. అంటే ఆ స్కూల్కి తెలియదు, వీ జస్ట్ వెంట్ దేర్. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో చెప్పి సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. మేము వెళితే ఆ లంచ్ అవర్ అది, ఆ టీచర్లు అందరూ కూర్చుని వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా చాలా ఒక విధంగా చెప్పండి రేర్ సీన్ అనమాట. ఉపాధ్యాయులు లంచ్ అవర్ లో అక్కడ ఎవరు అధికారులు రావడం తెలిసిన పరిస్థితిలో కూర్చుని పాఠశాల గురించి మాట్లాడుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇలాగ తల్లిదండ్రులు ఆ నైబర్హుడ్ టీచర్లు మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు ప్రభుత్వం, ఎందుకంటే మన దేశంలో ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటే ప్రభుత్వాలు ఆ ప్రకారం పనిచేస్తాయి. ఎడ్యుకేషన్ ప్రజల తాలూకు ఎజెండాలోకి వెళ్తే ప్రభుత్వాల ఎజెండాలోకి వెళ్తుంది. అది మీడియం చాలా పెద్ద కంటెన్షియస్ ఇష్యూ. దాని గురించి కావాలనే నేను అందులోకి వెళ్ళలేదు. చాలా అంశాలు ఉన్నాయి అందులో. మీడియంలోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయి, విద్యా విధాన పత్రం ఏం మాట్లాడుతోంది, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతోంది, దీనిలో ఉన్న పొలిటికల్ క్రాస్ పర్పసెస్ ఏంటి, ఇదో పెద్ద డిబేటబుల్ ఇష్యూ. కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్తాను, ఒక ఆసక్తికరమైన పరిశీలన మీకు చెప్పదలుచుకున్నాను నేను. మేము ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మధ్య తెలుస్తుంది, కోర్టుకు వెళ్ళింది, హైకోర్టులో డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. హైకోర్టు ఈ మీడియం తాలూకు ఎఫికసీ మీద ఎస్సీఆర్టీని స్టడీ చేయమని అడిగారు. ఆ స్టడీ చేసినప్పుడు ఒక విషయం, చాలా ఆసక్తికరమైన విషయం మా దృష్టికి ఏమొచ్చిందంటే, తెలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో పిల్లలకు కూడా 10th క్లాస్లో తెలుగు ఒక సబ్జెక్టు, తెలుగు మీడియం చదువుతున్న పాఠశాల పిల్లలకు కూడా తెలుగు ఒక సబ్జెక్టు. అయితే 10వ తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలు తెలుగులో తెచ్చుకున్న మార్కులు తెలుగు మీడియంలో చదువుతున్న పిల్లలు తెలుగులో తెచ్చుకున్న మార్కుల కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే చిల్డ్రన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ have fared better in Telugu compared to children studying in తెలుగు మీడియం స్కూల్స్. ఈ ఫెనామినాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తెలుగుని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఇంగ్లీష్లో చెప్పరు కదండి, తెలుగులో అని చెప్తారు. తెలుగు మీడియంలో కూడా తెలుగు అని చెప్తారు. మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు తెలుగులో ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకున్నారు? అల్టిమేట్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు ఓన్లీ 1 పాయింట్. ఎక్కడ పేరెంట్స్ సీరియస్నెస్ ఉంటుందో అక్కడ మొత్తం వ్యవస్థ అంతా సీరియస్నెస్ ఉంటుంది. పేరెంట్స్ సీరియస్ గా పట్టించుకుంటే టీచర్ పట్టించుకుంటాడు, గవర్నమెంట్ పట్టించుకుంటుంది, సిస్టమ్ పట్టించుకుంటుంది. సమ్హౌ మన పేరెంట్స్ కి, మన ప్రజలకి ఇంగ్లీష్ మీడియంలో మంచి చదువు దొరుకుతున్న నమ్మకం ఉంది. కాదు, మీ నమ్మకాన్ని బట్టి, మీ సీరియస్నెస్ ని బట్టి. నేను ఆమె తెలుగు మీడియం స్టూడెంట్, నేను 10వ తరగతి ఇంటర్మీడియట్ దాకా 10వ తరగతి తెలుగు మీడియంలో చదువుకున్నాను. నేను చాలా మంది మనలో అలాగే తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఇట్ డిడ్ంట్ ప్రివెంట్ us ఫ్రమ్ కమింగ్ టు దిస్ స్టేజ్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మీడియం అనేది యాక్చువల్గా చెప్పాలంటే సెకండరీ, ఇట్స్ ఆఫ్ సెకండరీ ఇంపార్టెన్స్. వాట్ ఈస్ రియల్లీ నీడెడ్ ఈజ్ సీరియస్నెస్ ఆఫ్ ద పేరెంట్స్. దాని పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, వ్యవస్థను ఎడ్యుకేట్ చేయాలి. మీరు రఘుకుమార్ గారు లాంటి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం ఏదో ఒక మేరకు సివిల్ సొసైటీని ఎడ్యుకేట్ చేసే దిశగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దాని ఫలితం ఉంది. ఇదే అల్టిమేట్ గా చెప్పగలిగేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మనం ఇవాళ వీ హావ్ ఆల్రెడీ ఎక్సీడెడ్ బై అనదర్ 22 minutes మన నార్మల్ టైంకి. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది డిస్కషన్. వీ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్డ్ 2 more sessions. కాబట్టి ఈచ్ సెషన్ లో ఐ హోప్ మోర్ నంబర్ ఆఫ్ ఇష్యూస్ విల్ కమ్ అవుట్ అండ్ దేర్ విల్ బి మోర్ డిస్కషన్, మోర్ ఇంటెన్స్ డిస్కషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న వీరభద్రుడు గారు. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. అండ్ ఇవాళ కీ స్పీకర్ గా మీరు దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి తీరు కానీ, లేకపోతే దాని మీద మీరు ఇచ్చిన అనాలిసిస్ కానీ అద్భుతమైనటువంటి వ్యవహారము. ఇట్ హ్యాస్ ఓపెన్డ్ అప్ మెనీ క్వశ్చన్స్. I always believe in allowing more questions to be available in the society than resolving all the things. So I think you have done a great job today. And discussion lo kuda chaala mandi chaala interesting ga participate chesaru, chaala intense dialogue create chesaru. I thank you all for your wonderful participation. Mana
శర్మ గారు ఏదో లాస్ట్ లో నేను ఉంటాను అన్నారు, ఉన్నారా ఇంతకీ? శర్మ గారు మీరు నమస్కారం. మీరు 3 సెషన్లు ఉన్నాయన్నారు కదా, నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదామని ఆగాను. ఒక్క మాట చెప్తారు అంతే, నేను అంతకు మించి చెప్పను మీరు అనుమతిస్తే. మీరంతా కూడా విద్యారంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా నిష్ణాతులు. నేను ఒక తెలుగు పండితుడి పుత్రుణ్ణి. ఎప్పుడు ఉపాధ్యాయులు మ్యాగజైన్ వచ్చేది, అందులో అది చదువుకుంటూ ఉండేవాళ్ళం మేము కూడా కాలక్షేపం కోసం. ఆ రోజుల్లో నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. మా ఒక్క స్కూల్లోనే తెలుగు మొట్టమొదటి సబ్జెక్ట్ గా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్ కమిటీ డెసిషన్ ఏమిటంటే మదర్ లాంగ్వేజ్ తెలుగు కనుక తెలుగు మొట్టమొదటి సబ్జెక్ట్ ఉండాలి పీరియడ్ అనేది. అది ఎందుకు నడుస్తుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజులలో ఏం చదువుకున్నా కూడా భాషా మాధ్యమం ఒక సమస్య అయింది. ఇంతకు ముందు అది సమస్య కాదు. తెలుగు మీడియం స్కూల్ అయినా కూడా రాను రాను సాంకేతిక అంశాలు కూడా తెలుగు సబ్జెక్ట్ లోనే ఉండాలని కొన్ని సబ్జెక్టులు పెట్టడం జరిగింది. 70 ఆ ప్రాంతంలో తెలుగు పాఠంలో దుఃఖ ఇనుము పాఠం వేశారు. తెలుగు టెక్స్ట్ బుక్ లో దుఃఖ ఇనుము పాఠం వేశారు. అది నాన్నగారు చెప్పాలి, ఎలా చెప్పాలి, అందుకని మన వల్ల కాదు ఇటువంటివని సైన్స్ టీచర్ కి ఆ పీరియడ్ అప్పగించి ఈయన తెలుగులో చెప్పదగినది చెప్పి ఆ పాఠం మట్టుకి సైన్స్ టీచర్ చేత ఎక్స్ప్లెయిన్ చేయించారు. ఇలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి ఉద్యోగంలో. ఇందాక చెప్పినట్టుగా పేరెంట్స్ కనుక శ్రద్ధ తీసుకుంటే, ఇప్పుడు ఏమిటంటే ఈ హైపులు వచ్చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ అయ్యేసరికి ఏదో పెద్ద పిహెచ్డీలా పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు, స్టూడెంట్ ఫీల్ అవుతున్నారు. అందుకని సమస్య ఏమిటి అంటే ఎక్కడ ఈ గవర్నమెంట్ లో ఇన్ని రకాల సర్వీసులు ఉన్నాయి. ఇండియన్ అకాడమిక్ సర్వీస్ అని కానీ, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అని కానీ ఇంతవరకు లేదు. ఇది చాలా ఆశ్చర్యకరం. సరే, కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వస్తూనే ఉంది, మారుతూనే ఉంది. మేము 11+1+3 చదివిన వాళ్ళం మేము. తర్వాత 10+3 వచ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి చూస్తే మళ్ళీ ఇంచుమించు ఇప్పుడు మళ్ళీ మార్చారు. 10 లేదు, 11 లేదు, 12 లేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ రోజుల్లో ఓరియంటల్ కళాశాలలు సంస్కృతం ఉభయ భాషా ప్రవీణ తెలుగు పండితులుగా చెప్పారండి ఎక్కువ. ఆ రోజుల్లో సంస్కృతం లేకపోయినా కూడా ఆ తెలుగు మాస్టర్లు అందరూ కూడా సంస్కృతంలో రెండిట్లోనూ ఉద్దండలైన వారు ఉండేవారు. ఎక్కువ సంస్కృతి పరమైన బోధన చేయడం అనేది జరిగింది. తర్వాత తెలుగు మాధ్యమాలు అవన్నీ వచ్చాయి కానీ, సో అప్పుడు కూడా సంస్కృతం అన్నది పరోక్షంగా నేర్పించారు. సిబిఎస్ఈ వస్తే ఇంక తెలుగు కాకుండా సంస్కృతం రావడం, 100కి 100 పాళ్ళు ఇంగ్లీష్ లో రాయడం, పాస్ అయిపోవడం ఇవన్నీ వచ్చేసాయి. కానీ ఏవైనా మొత్తానికి ఇప్పుడు ఏ చదువుకున్న భాష మాధ్యమం కన్నా భాష పెద్ద సమస్య అయింది. సో అది ఈ విద్యా వ్యవస్థను కొంచెం మెరుగుపరచవలసింది పడిచేస్తుందేమని నా అనుమానం. మీరందరూ చాలా విద్యావంతులు, చక్కటి సేవ చేస్తున్నారు సమాజానికి. చాలా రోజుల తర్వాత చినవీర కలవడం జరిగింది. వారికి నమస్కరిస్తూ సెలవు, ధన్యవాదాలు. అట్లాగే రామాచారి గారిని ఇంతకుముందు పిలిచాను, వారు లేరు. అప్పుడు రామాచారి గారు ఒక 2 minutes ఆఫ్ ఇంటర్వెన్షన్ తో మనము క్లోజింగ్ పెడదామండి, బాగా లేట్ అయిపోతుంది. నమస్కారం సార్. నమస్తే. నేను విశ్రాంత ఉద్యోగిని సార్, నల్గొండ జిల్లా కోదాడలో ఉంటాను. మాకు అక్షరాభ్యాసం చేసిన గురువులు పలక మీద నేర్పేవారు. తర్వాత సాయంత్రం పూట ఒక 2 టెంకుల ఇసుక తెప్పించి అందరితో పాటు మమ్మల్ని ఇసుకలో దిద్దబెట్టారు సార్. అప్పట్లో మాకు అక్షరాభ్యాసం నేర్పిన ఆయన 7వ తరగతి మాత్రమే చదివాడు. కానీ వాళ్ళలో ఉన్న నిబద్ధత ఇప్పట్లో ఎవరిలో లేదు. అందరం కూడా దేవతా వస్త్రాలే నేస్తున్నాం సార్. ఉన్న లోపాలన్నింటినీ కూడా సోదరుడు చిన్న వీరభద్రుడు చక్కగా విశ్లేషించాడు. పెద్దలందరూ పాల్గొన్నందుకు దాంట్లో పాల్గొనే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఆ 5 వీక్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఎవరైనా నేను మిస్ అయి ఉంటే కనుక నన్ను క్షమించి, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మీరు క్వశ్చన్స్ అడగడానికి కానీ లేదా డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి కానీ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని మీ అందరికీ చెప్పుకుంటూ, ఇవాళ కీ స్పీకర్ అయినటువంటి చినవీరభద్రు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వీఆర్ ఎండింగ్ ద సెషన్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ ఆల్ అండి.